అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం చర్చించుకుందాం. ఎగరలేని సీతాకోచిలుకలు. ఒక సీతాకోచిలుక ఎగరలేదు, ఎందుకో చూడండి. నేను ఒకసారి ఒక కథ విన్నాను, అది చాలా అద్భుతంగా అనిపించింది. ఒక చిన్న గొంగళి పురుగు ఆకులు తింటూ చెట్టు మీద పాకుతూ ఉంది. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అయినా సరే ఇలా కింద మీద పడి ఆ కొమ్మ మీదకి వెళ్ళి అక్కడ తింటూ ఉండేది. ఒకరోజు దానికి ఒక సీతాకోచిలుక వచ్చింది. అది ఒక సెకండ్లో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. దాన్ని చూసి దీనికి ఆశ్చర్యం వేసింది. నువ్వు ఎలా ఎగరగలిగావు, అంత దూరం ఎలా వెళ్ళగలిగావు, నాకు రెక్కలు లేవేంటి, నీకు రెక్కలు ఎవరు ఇచ్చారు అని అడిగింది. అడగగానే సీతాకోచిలుక ఏం చెప్పిందంటే, నీకు కూడా వస్తాయి రెక్కలు, ఏదో ఒక రోజు వస్తాయి, భగవంతుడు ఇస్తాడు. ఒకరోజు బాగా నిద్ర వచ్చేస్తుంది, నీకు నిద్రలేసేదానికి రెక్కలు ఉంటాయి అని చెప్తుంది. అదే కదా ఒక గొంగళి పురుగు సీతాకోచిలుక మారే దశ. సో ఆ సీతాకోచిలుక చెప్పి ఎగిరిపోతుంది. ఒకరోజు వన్ ఫైన్ మార్నింగ్ ఈ గొంగళి పురుగుకి నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, వేర్ ఈజ్ మై సేఫ్ ప్లేస్ అని అది ఎత్తుక్కుంటుంది. అది అంతా ఎతికితే ఆ చెట్టు కిందన ఒక కుటీరం ఉంటుంది. ఆ కుటీరంలో ఒక స్వామీజీ ఉంటాడు. ఆ స్వామీజీ ఒకసారి గొంగళి పురుగు కొమ్మ మీద నుంచి కింద పడిపోతే దాన్ని జాగ్రత్తగా పుల్లతో తీసి పక్కన పెడతాడు. అది దానికి గుర్తు వస్తుంది, ఓహో నాకు సేఫ్ ప్లేస్ ఈ కుటీరమే అని చెప్పేసి అదేం చేస్తుంది, ఆ స్వామీజీ రోజు బయట అరుగు మీద దీపం పెడతాడు కదా, ఆ దీపం పెట్టే గూట్లో ఆ పైన అంచులో చిన్న గూడు కట్టుకొని ఉంటుంది. అలాగా ఒక చిన్న గూడు కట్టుకొని దానిలో నిద్రపోతుంది. రోజు దీపం పెట్టి ఆ స్వామీజీ దాన్ని చూస్తాడు. మనమైతే ఏం చేస్తాం, దాన్ని పుల్లతో పీక అవతల పారేస్తాం. కానీ ఆ స్వామీజీ ప్రకృతిని గౌరవించేవాడు కాబట్టి ఆ యోగేశ్వరుడు తన స్టూడెంట్స్ అందరినీ పిలిచి చెప్తాడు, ఒరే చూడండిరా, ప్రకృతి యొక్క అద్భుతం చూడండి, భగవంతుడి యొక్క లీల చూడండి. ఇప్పుడు మీరు చూడండి, ఒక గొంగళి పురుగు కొన్ని రోజుల్లో సీతాకోచిలుక అయిపోతుంది. అది అద్భుతం, పరమాత్ముడి యొక్క అద్భుతం అని చెప్తాడు. రోజు వాళ్ళు దీపం పెట్టేటప్పుడు చూస్తారు, అది ఎంతవరకు వచ్చింది, అయిందా లేదా అని చూస్తుంటారు. ఒకరోజు లాస్ట్కి మొత్తం మీద కొన్ని రోజులు గడిచాక ఆ గొంగళి పురుగు లోపల సీతాకోచిలుక మారి రెక్కలు వచ్చి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే, ఆ టీచరు అదే ఆ గురువుగారి శిష్యుడు ఏం చేస్తాడంటే, ఒక పుల్లతో దాన్ని ఆ గూడిని ఇలా పిగిలిస్తాడు. అంటే ఆ సీతాకోచిలుక లోపల కొట్టుకుంటుంది, బయటికి రాలేకపోతుందని చెప్పేసి వీడు దాన్ని గోటితోనో పుల్లతోనో లాగుతాడు. లాగానే ఆ సీతాకోచిలుక బయటకు వస్తుంది. బయటకు వచ్చి కింద పడిపోద్ది. అది ఎగరలేదు, ప్రయత్నం చేసినా ఎగరలేకపోతుంది. అప్పుడు ఆ పిల్లోడు అలా చేయగానే వాళ్ళ గురుగారు వస్తారు. గురుగారు వచ్చి, ఎంత పని చేశారో నువ్వు, ఒక సీతాకోచిలుకకి జీవితకాలం ఎగరలేకుండా చేశావు నువ్వు అంటాడు. అయ్యో గురుగారు, నేను దానికి సాయం చేశానండి అంటాడు. అది ఎగరడం కోసం నేను సాయం చేశానని అంటాడు. నువ్వు సాయం చేయలేదు. నిజానికి సీతాకోచిలుక ఏం చేస్తుందంటే, ఒక గొంగళి పురుగు సీతాకోచిలుకగా మారిన తర్వాత అదేం చేస్తుందంటే, తన రెక్కలతో ఆ లోపల ఉన్న గూడులో ఇలా 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 కొట్టుకుంటుంది. అంటే గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అదేం చేస్తుందంటే, తన ఒంటి మీద ఉన్న జుత్తు అంతా పీకి గూడు అల్లేసుకొని నిద్రపోతుంది. అంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అవి చీమలు కానీ వేరే వేరే పక్షులు కానీ వచ్చి దాన్ని తినకుండా ఉండడం కోసం. ఆ స్ట్రాంగ్ అల్లిన గూడు మళ్ళీ రెక్కలు వచ్చిన తర్వాత ఆ రెక్కలతో దాదాపు ఒక 10,000 సార్లు ఇలా 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 అనడం వల్ల ఆ రెక్కలు దాటికి ఆ గాలికి ఆ గూడు పలచబడి ఇది బయటకు వస్తుంది. అంటే భగవంతుడు దానికి అక్కడ ఆ రెక్కలను ఆడిస్తే కానీ ఆ గూడు పలచనైతే కానీ బయటికి రాలేదు. కానీ అసలు సీక్రెట్ ఏంటంటే, అది ఒక 10,000 సార్లు రెక్కలను ఆడిస్తే అప్పుడు రెక్కలు గట్టిపడతాయి, దాని నరాలు ఎక్సర్సైజ్ జరిగి గట్టిపడతాయి. అంటే సహజంగా జరిగి అది బయటకు వచ్చితే ఎగిరిపోతుంది ఆ బలమైన రెక్కలతో. కానీ రెక్కలు బలపడకుండా మనోడు ఏం చేశాడు, ఆ గూడుని చింపగానే అది బయటకు వచ్చింది, కానీ ఎగరలేదు. ఈరోజు మన పిల్లల పరిస్థితి కూడా ఇంతే. మన పిల్లలు ఎలా ఉన్నారు చూడండి, వాళ్ళంతటి వాళ్ళు చెట్టు ఎక్కబోతారు, మీరు ఆ పాప అని చెప్పి మీరు ఏదో హెల్ప్ చేస్తారు, లేదా వాళ్ళంతటి వాళ్ళు ఏదో పని చేయబోతారు, వద్దు పడిపోతావు అని మీరు తీసుకుంటారు, లేదా చేయలేవు అని లాక్కుంటారు. బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్లా తయారయ్యాం మనం. మరి పిల్లలు ఏ విధంగా ఎదుగుతారు చెప్పండి. ఈరోజు మన పిల్లలు కూడా రెక్కలు ఉన్నాయి కానీ ఎగరలేరు. కారణం ఏంటి? మన యొక్క నిర్వాకం, ప్రతి దానిలో ఏలు పెట్టడం. వాడు చేయలేడు, నీ వల్ల కాదు, ఇది పడిపోతావు, ప్రమాదం, ఏమైనా అవుతుందేమో, వద్దు, ఇలాగ మన మైండ్ అంతా వాళ్ళ మీద పెట్టి వాళ్ళు చేయాల్సిన పనిని, వాళ్ళు చేయాల్సిన హోంవర్క్ని మనం చేసాం. తద్వారా ఈరోజు ఏమైందంటే, మన పిల్లలకి రెక్కలు ఉన్నాయి కానీ ఎగరలేరు.
అందుకని పిల్లల్ని ఎలా పెంచాలి అనే సబ్జెక్ట్లోకి మనం వెళ్దాం. ఈరోజు పిల్లల యొక్క పెంపకం గురించి తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఎలా తయారవుతారు, వాళ్ళకి రెక్కలు స్ట్రాంగ్ అవ్వాలంటే ఎలా తెలుసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. మరిన్ని విషయాలు ఇంకా లోపలికి వెళ్దాం. పిల్లలు కల్లా కపట మెరుగని కరుణామయులు, ఇది ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్. అసలు పిల్లలు ఎలా వస్తారు, ఎలాగా భూమి మీదకి వస్తారు అనేది ముందుగా తెలుసుకుందాం. 30 కోట్ల అణువులు ఒక తండ్రి నుంచి బయలుదేరి తల్లి గర్భాన్ని చేరుతాయి. 30 కోట్ల అణువులు ఒక తండ్రి యొక్క స్పెరమ్ నుంచి బయలుదేరి తల్లి గర్భాన్ని చేరుతాయి. ఆ తల్లి గర్భంలో ఒక్కళ్ళకు మాత్రమే స్థానం ఉంటుంది. ఆ ఒక్కడి పేరే బిడ్డ. అంటే 30 కోట్ల శుక్రకణాలు తండ్రి నుంచి బయలుదేరితే అందులో ఒకే ఒక్క శుక్రకణానికి బెర్త్ ఉంది. అంటే తల్లి యొక్క అండాశయంలో ప్లేస్ ఉంది ఆ గర్భంలో. ఇప్పుడు ఈ 30 కోట్ల కణాలు బయలుదేరి అందులో ఒకటి విజయం సాధిస్తుంది. అంటే ఎంత కాంపిటీషన్ అర్థం చేసుకోండి. భూమి మీదకి రావడం, మనము భూమి మీదకి రావడం ఎంత కష్టం, ఒక బిడ్డ భూమి మీద జన్మ తీసుకోవడం ఎంత కష్టం, మీరే ఆలోచించండి ఈ లెక్కన. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అసలు ఈ టాపిక్ తీసుకోవడానికి ప్రధాన కారణం, ఈరోజు మానవుల వల్ల ఎక్కువ కష్టం అనిపిస్తుంది ఎవరు అంటే జీవ హింస దేని మీద జరుగుతుంది అంటే జంతువుల మీద జరుగుతుంది. అంటే మానవులు ఎక్కువ హింసిస్తుంది జంతువుల్ని, దాని తర్వాత పిల్లల్ని. ఇది ఒక శాస్త్రవేత్తల సర్వేలో తెలిసిందే. సో అసలు ముందుగా బిడ్డ ఎలా వస్తాడో తెలుసుకోండి. 30 కోట్ల అణువులు బయలుదేరితే, శుక్రకణాలు బయలుదేరితే అందులో ఒకటి మాత్రమే తల్లి గర్భాన్ని చేరుతుంది. మిగతా అన్ని దారిలో ఫెయిల్ అయిపోతాయి. తర్వాత ఆ పరీక్షలో పోటీలో తట్టుకోలేక కొన్ని ఆగిపోతాయి. కొన్ని ఏమన్నా వచ్చి జర్నీలో ఆ లాంగ్ డిస్టెన్స్ని ఫేస్ చేయలేక కొన్ని చనిపోతాయి. కొన్ని తెల్ల రక్త కణాలు దాడిలో చనిపోతాయి. ఇలాగా అనేక దాటి చివరికి ఒక్కడు మిగులుతాడు. ఆ ఒక్కడు అండాశయంలో చేరతాడు. ఆ అండాశయం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ లోపల గర్భంలోకి ఉన్న అండాశయంలోకి వెళ్ళడానికి 3000 మంది మిగులుతారు. అంటే 30 కోట్ల మంది బయలుదేరితే 3000 మంది మిగిలారు. మళ్ళీ 3000 మందిలో ఒకడు చాలా తెలివిగా దారిని క్రియేట్ చేసుకొని లోపలికి వెళ్తాడు. ఒక చిన్న స్పెక్. ఆ చిన్న స్పెక్ లోపలికి వెళ్ళిన తర్వాత తల్లి గర్భంలోకి చేరిన తర్వాత అది ఫలదీకరణం చెంది బిడ్డగా మారుతుంది. మరలా 9 నెలలు కష్టపడి భూమి మీదకి వస్తుంది. అంటే ఆ 9 నెలలు ఎన్నో గండాలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో సమస్యలు దాటి భూమి మీదకి వస్తుంది. అంటే ఇంత కష్టపడ్డ బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మానవ లోకంలో చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. 30 కోట్లలో ఒకటి గెలిచి భూమి మీదకి వస్తే వాడికి ఇవ్వబడ్డ బహుమానం శరీరం. అది మీరైనా, నేనైనా, మన పిల్లలైనా, ఎవరైనా ఇదే పద్ధతిలో రావాల్సిందే. అందుకని ఈ సృష్టిలో అత్యంత విలువైంది ఏంటయ్యా అంటే ప్రాణం. ప్రాణం అత్యంత విలువైంది. అది పక్షికైనా, జంతువుకైనా, కోడికైనా, మేకకైనా, దేనికైనా అత్యంత విలువైంది ప్రాణం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ముందులో మనం ఏ ప్రాణానికైనా సరే విలువ ఇచ్చి తీరాలి. ఎందుకంటే అది చాలా కష్టమైతేనే భూమి మీదకి వస్తుంది, చాలా కష్టపడితేనే భూమి మీదకి వస్తుంది. అందుకని సృష్టిలో ఏంటిరా విలువైంది అంటే ఒకటి ప్రాణము అత్యంత విలువైంది, దాని తర్వాత ఏదైనా. సో ఈరోజు మనం ఈ టాపిక్ చెప్పుకుంటున్నాం. ముందుగా పిల్లవాడిని ఎందుకు మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి, ఆ పిల్లల్ని ఎలా సెక్యూర్ చేయాలి అనే దాని మీద తెలుసుకుందాం. ముందుగా ఒక పిల్లవాడు భూమి మీదకి వచ్చి తల్లి గర్భంలో చేరి భూమి మీదకి రావడానికి వచ్చిన దగ్గర నుంచి మనం చెప్పుకుందాం. అంటే వాడి శరీరము కాంతి శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, 2 శరీరాలు ఉంటాయి బిడ్డకి. ఆ 2 శరీరాలు తయారవడానికి 14 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక బిడ్డకి ఈథర్ బాడీ తయారవడానికి, కాస్మో బాడీ తయారవడానికి 7 సంవత్సరాలు పడుతుంది. ఓకే, తర్వాత 7 సంవత్సరాలు ఫిజికల్ బాడీ నిర్మాణం పూర్తవుతుంది. అంటే 14 సంవత్సరాలకు బిడ్డ పరిపూర్ణమవుతాడు. అందుకని మొట్టమొదట 7 సంవత్సరాలు బిడ్డ జీవితంలో అత్యంత విలువైనది. ఈ 7 సంవత్సరాలు మీరు బిడ్డ యొక్క జీవితాన్ని అత్యంత కేర్ఫుల్గా చూడాలి. కానీ ఇక్కడ అందరూ బిడ్డని హక్కుగా భావిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు తమ బిడ్డ తమ సొంతంగా భావిస్తున్నారు. ఇది మానాలి, ఇది మారిపోవాలి ఈ సమాజంలో. అందుకని ప్రతి బిడ్డ కూడా తన జీవితాన్ని తను ఎంపిక చేసుకొని వచ్చాడు, కష్టపడి వచ్చాడు, చాలా 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 శ్రమ కోర్చి ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ భూమి మీద పిల్లవాడిని మనం ఒక అతిథిలా చూడాలి, మన ఆస్తిలో చూడకూడదు. అది మొట్టమొదటిగా ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్. సో ఈ సందర్భంగా నేను మీకు పెంపకం గురించి చెప్తాను. అంటే మీరు అందరూ అనొచ్చు, మాకు తెలియదు ఏంటంటే మా పిల్లల్ని మేము ఎలా పెంచుతున్నామో మాకు తెలియదండి అని. కాదండి, చూడండి ఒకసారి మీ పిల్లలతో మీరు కలిసి ఉండండి. మీ పిల్లలు లోపలికి వెళ్ళి చూడండి, మీరు ఎలా ఉన్నారు మీకే అర్థమవుతుంది. ఒక పిల్లవాడు ఎంత హింస అనిపిస్తున్నాడో మీకు తెలుస్తుంది. ముందుగా మొట్టమొదటిగా మనం పేరెంటింగ్స్ చెప్పుకుందాం. అంటే ఈ లోకంలో రకరకాల పేరెంట్స్ ఉన్నారు. రకరకాల పేరెంట్స్ అంటే వాళ్ళు పెంచిన వాళ్ళు.
మనం ఆధ్యాత్మిక కోణంలో ఉన్నాం కాబట్టి మన ఆధ్యాత్మిక పేరెంట్స్ గురించి చెప్పుకుందాం. మొట్టమొదటి పేరెంట్ అంటే ఎవరి పెంపకం ఎలా ఉందో వారి పిల్లలు అలా ఉంటారు. ఎందుకంటే మన ప్రతిరూపాలే మన పిల్లలు. ఇప్పుడు మన పిల్లోడు ఇలా ఉన్నాడంటే మీరు అలా ఉన్నారని అర్థం, అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ నుంచి అంటే మీ చుట్టుపక్కల వాతావరణం, మీ సమాజం అన్నీ కూడా అవ్వచ్చు. కనుక ఈరోజు మనం చెప్పుకున్న మొదటి పాయింట్లో పేరెంటింగ్ అంటే అసలు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలి, వాళ్ళని ఎలా పెంచాలి అనేది మనం పురాతన పేరెంట్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి వాడు ధృతరాష్ట్రుడి పెంపకం అంటారు దాన్ని. ధృతరాష్ట్రుడు తన బిడ్డని ఎలా పెంచాడు? దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి లేక పుట్టాడు. ఆ గారాబంతో వాడు అడిగిందల్లా ఇచ్చాడు. తోటకూర కాడలప్పుడే తల్లి మందలించుంటే ఈ సమస్య వచ్చేది కాదని ఒక సామెత ఉంది. అది మీకు చెప్తాను ఈరోజు. ఒక పిల్లోడు పక్కింటికి వెళ్ళి తోటకూర కాడలు ఎత్తుకొచ్చాడు. తోటకూర కాళ్ళు అంటే అదే మన కూరలో వాడుకుంటాం తోటకూర అనే అలవాటు, తోటకూర కాళ్ళు అంటాం మేము. ఆ తోటకూర మొక్కలు పట్టుకొచ్చినప్పుడు ఆ తల్లి మా నాయన ఎంత మంచి పని చేశారో నువ్వు, రేపు అవతల వాళ్ళ ఇంట్లో గుమ్మడికాయలు ఉన్నాయి తే అంది. అలాగ వాడికి ఒక్కొక్కటి చెప్తా ఉంది. వాడు తెస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళకి వాడు పెద్ద గజ దొంగయ్యాడు. ఆఖరికి మర్డర్స్ చేసి అందరిని చంపే స్థాయికి వెళ్ళిపోయాడు. ఒకరోజు వాడు పోలీసులకు దొరికాడు. దాదాపు చాలామందిని చంపాడు కాబట్టి వాడికి ఉరిశిక్ష వేశారు. అప్పుడు వాడి ఆఖరి కోరిక ఏంటని అడిగారు. అడిగితే మా అమ్మని తీసుకురండి అన్నాడు. వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మని తీసుకొస్తే వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంది. అయ్యో కొడక ఎంత పని అయిపోయిందిరా నాయన, నీకు ఎంత పని అయిపోయిందిరా అని ఏడుస్తుంటే అప్పుడు అబ్బాయి ఏమన్నాడు తెలుసా? నీ కళ్ళ ముందే నేను మరణించాలి, ఆ బాధ నీకు తెలియాలి. ఎందుకంటే నువ్వు తోటకూర కాళ్ళప్పుడే నన్ను దండించుంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా, ఆ రోజే నువ్వు నన్ను దండించుంటే ఈ సమస్య ఉండేది కాదు కదా అంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మొక్కై వంగ అనేది మానై వంగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగని చెప్పేసి పిల్లల్ని చావగొట్టేస్తున్నారు. పిల్లల్ని కొట్టడంలో ప్రతి పేరెంట్, ప్రతి టీచర్, ప్రతి పెద్దవాళ్ళు, ప్రతి మామగారు, ప్రతి తాతగారు, ప్రతి మామయ్య, ఇంట్లో ఉన్న ప్రతి పెద్దవాళ్ళు రెడీగా ఉన్నారు. కారణం ఏంటండి చెప్పండి? అసలు పిల్లల్ని ఎందుకు కొడతారో మీకు తెలుసా? మీరు ఎవరైనా సరే చూడండి, పిల్లల్ని ఎందుకు కొడతారంటే ఒక చిన్న అనాలిసిస్. ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ ఉంటాడు. వాడి బాస్ వాడిని తిడతాడు. వాడిని ఆఫీస్ని ఏమనలేడు, ఆ బాస్ ఏమనలేడు. ఎందుకంటే ఉద్యోగం పీకేస్తారు కదా, ఆ బాస్ని ఏమనలేడు ఎంప్లాయ్. అందుకని సార్ అలాగే సార్ ఓకే సార్, సారీ సార్, ఓకే సార్ అంటాడు. కానీ లోపల ఏమైనా ఉంటుంది, లోపల మండిపోతూ ఉంటుంది. ఆ మంట లోపల పెట్టుకొని, అంటే దాన్ని ఏమంటారు, ఆ కసి లోపల పెట్టుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏమని ఉంటుంది అక్కడ. ఆమె ఏం చేస్తుంది, టీ ఇస్తుంది. టీ ఇవ్వగానే అందులో ఏ షుగరం ఉండదు. వెంటనే ఆ కప్పు నేలకేసి కొడితే గయ్యమంటాడు. ఆమె ఏం చేస్తుంది, భర్తను ఏమనలేదు కదా, ఆ పిల్లోని పట్టుకొని చావు కొడుతుంది. చూసారా? ఆడు తిరగండి ఈడు తిరగండి పిల్లోడికి ఫైనల్. ఎందుకంటే ఫ్రీగా కొట్టుకోవడానికి ఉన్న ఏకైక వస్తువులు పిల్లలే కాబట్టి. ఏ రోజన్నా మీ పిల్లలు మీ మీద ఎదురు తిరిగారా? తిరిగితే మీరు కొట్టరు. ముఖ్యంగా 7 సంవత్సరాలలోపు పిల్లల మీద అత్యంత దారుణమైన ఇబ్బందులు ఉన్నాయండి ఈరోజు. అసలు మీకు కోపం ఎందుకు వస్తుంది? మీ పిల్లోడు చెట్టు ఎక్కాడు, మీరు చెట్టు ఎక్కగానే మీకు కోపం వస్తుంది. వెంటనే కర్ర తీసుకొని వెంట పడతావు అని మీరు అంటారు, మా పిల్లోడు జాగ్రత్త మాకు తెలియదా అండి అని. కానీ ఒక్కసారి ఆలోచించండి, పిల్లవాడికి చెట్టు ఎక్కాలన్న కోరిక లోపల ఉన్నది. కానీ మీరు భయపెట్టేశారు. వాడు ఎక్కలేడు, పడిపోతావు అన్న ఒక భావన వాడి లోపల పెట్టేశారు. దాంతో వాడు చెట్టు ఎక్కడం మానేశాడు. అంటే అలాగే మీరు దగ్గర ఉండి వాడి పడిపోకుండా జాగ్రత్తగా చెట్టు ఎక్కించడం నేర్పచ్చు కదండి. అంత ఓపిక మనకెక్కడిది? అబ్బే మా వాళ్ళు కదండి. 2 దెబ్బలు పడేస్తే నోరు మూసుకొని ఉంటాడు. బాగా తెలిసిన ఏకైక విద్య ఏంటంటే 2 దెబ్బలు పడేయడం. దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే క్రమశిక్షణ. ఎంత అన్యాయం చేస్తున్నాం తెలుసా? మై డియర్ ఫ్రెండ్స్, బిడ్డ ఈ భూమి మీదకి రావడానికి ఎంతమంది దేవతలు కష్టపడతారో మీకు తెలుసా? చాలామంది అనుకుంటారు అమ్మ వల్ల బిడ్డ పుట్టాడని. తప్పు సిద్ధాంతం. తల్లి తండ్రి పాత్రదారులు, సూత్రధారి పరమాత్ముడు. 32 మంది అశ్విని దేవతలు కష్టపడితే బిడ్డ శరీరం బయటకు వస్తుంది. 32 మంది అశ్విని దేవతలు కష్టపడాలి. కళ్ళు ఒక విభాగం, కిడ్నీలు ఒక విభాగం, తర్వాత శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉండి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఆ శిల్పాన్ని చెక్కి బయటికి ఇస్తారు. ఎంత దారుణాలు చేస్తున్నా మనం పిల్లల పట్ల మీరే ఆలోచించండి ఈరోజు. సో ఈరోజు నుంచి బిడ్డ ఒంటి మీద దెబ్బ పడకూడదు. ఇది పాస్ చేసుకోండి, మీ రూల్ పాస్ చేసుకోండి. ఎందుకు మాకు తెలియదు ఏంటంటే మా పిల్లల్ని మేము సంరక్షించుకోవడం మాకు తెలియదండి అని మీరు అనొచ్చు. అయితే ఒకే ఒక క్వశ్చన్, పిల్లల్ని కొట్టే పేరెంట్స్ ఎవరైనా సరే ఒకే ఒక ప్రశ్న వేసుకోండి, వాళ్ళని మీరు ఎందుకు కొడుతున్నారు అంటే మీరేం చెప్తారు? మనం ఏం చెప్తాము? తప్పు చేశారు కాబట్టి కొడుతున్నామండి, వాడు తప్పు చేశాడండి అంటాం. అయితే పిల్లవాడిని కొట్టే పేరెంట్ ఎవరైనా సరే ఇరిటేషన్తో కొడతారా, లేకపోతే నిశ్చలంగా వాళ్ళని దండిస్తారా చెప్పండి? ఇప్పుడు భార్య మీద కోపం వచ్చింది, భార్యను కొట్టగలరా చెప్పండి?
కొట్టలేడు, ఆమె తిరగేసి కొడుతుంది. అదేవిధంగా భర్తను కొట్టగలదా? కొట్టలేదు. అత్తగారిని కొట్టగలదా? కొట్టలేదు. కోడలను కొట్టగలదా? కొట్టలేదు. ప్రిన్సిపాల్ని కొట్టగలదా? టీచర్ కొట్టలేదు. అందుకని వీళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వబడ్డ గిఫ్ట్ పిల్లకాయలు బాదుకోండి. ఎంత ఏడుస్తారండి వాళ్ళ బొగ్గుల మీద ఇలా కన్నీరు జారుతుంటే అది మీకు శుభమేనా అండి? మీ భార్య మీద కోపం వస్తే ధైర్యం ఉంటే ఆమెను కొట్టండి, లేకపోతే గమ్మున ఉండండి, పిల్లల్ని కొట్టకండి. కానీ మీరు చెప్పే అబద్ధాలు మాత్రం, మనం చెప్పే అబద్ధాలు వాడు సరిగా లేడు కాబట్టి కొట్టామంటారు. కాదు, లోపల సరిగా లేదు, లోపల ఇరిటేషన్. కొట్టే ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఆత్మసాక్షాత్కారంగా చెక్ చేసుకోండి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కావలి దగ్గరికి వెళ్ళాను. ఒక ఊరు, నెల్లూరు జిల్లా కావలి దగ్గర ఒక తల్లి తన బిడ్డని ఏం చేసిందో చూడండి. ఒకసారి ఆమెకి భర్తతో గొడవ పడితే ఆ వెంటనే ఆ భర్త ఏం చేశాడంటే, నువ్వు ఇలా చేస్తే ఊరుకొని నేను అన్నాడు. నువ్వు ఇలా చేసావంటే నేను ఊరుకోను, తాగి వస్తున్నావు, నేను చచ్చిపోతాను, నా పిల్లోడు నేను చచ్చిపోతాము అని చెప్పేసి అందే. అనగానే ఆయన ఏం చేశాడంటే, చస్తే చావండి అన్నాడు. వెంటనే ఆమె ఏం చేసింది, గబగబా పిల్లోడు ఆడుకుంటున్నాడు, వాడిని పిలిచి వాడికి కిరసనాయలు పోసేసింది. ఆమె కిరసనాయలు పోసుకుంది, అగ్గిబల్లకి వేసింది. ఆమె 80% బిల్లోడు 80% కాలిపోయాడు, ఆమె 20% కాలిపోయింది, పెద్దామె కాబట్టి. వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్ వేశారు, ఒక జాలీలో పెట్టారు. నేను చూడడానికి కూడా వెళ్ళాను. ఆ పిల్లవాడిని పట్టుకుంటే ఇలా పట్టుకుంటే ఆ మాంసం ఊడొస్తుంది. అంటే 80% కాలిపోయిన పిల్లోడిని అంటుకునేవారు కాబట్టి ఆ తల్లి ఆ మంచం పక్కన కూర్చొని తలగొట్టుకొని ఏడుస్తూ ఉంది. నేనే ఇలాంటి పని చేశాను దేవుడా, నేను ఎందుకు ఇలా చేశాను అంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ తల్లి పిల్లవాడికి జ్వరం వస్తే రాత్రి అంతా ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాత్రి అంతా జో కొట్టే తల్లి ఎందుకు అలా చేసింది? చాలామంది తల్లిని తిడతారు. నేను తల్లిని తిట్టను, క్షణికాన్ని తిడతాను. క్షణికం, మీరు సరిగా లేరు అంతే. ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది. ఆమె తప్పు కాదు, అది ఆ టైం అంతే, అది ఆ క్షణికం లోపల ఉంటుంది. ఆ క్షణికం బుద్ధినాశ ప్రణస్థితి భగవద్గీతలో ఉంది. ఆ టైంలో బుద్ధి నాశనం అయిపోద్ది. ఇలాగ ఆంధ్ర రాష్ట్రంలో రోజుకి 20 మంది తల్లులు తమ పిల్లల్ని చంపి చనిపోతున్నారు. మొన్న ఒక ఆమె రైల్వే స్టేషన్లో అత్తగారితోనో ఎవరితోనో గొడవ పడుతుంది. చంకలో పిల్లోడు ఉన్నాడు. గొడవ పడితే ట్రైన్ వచ్చింది, దూకేసింది. ఆ పిల్లోడు ఆ ట్రైన్ గుద్దుకొని చనిపోయాడు. ఆ కరెంట్ స్తంభంలో ఇరుక్కుపోయి చనిపోయాడు. ఆ తల్లి కాళ్ళు ఇరిగిపోయి బతికింది. జీవితం అంతా నరకమే కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క క్షణికం ఎంత పని చేస్తుందో చూడండి. ఆ తల్లి అంత పని చేసింది, దుర్మార్గాలు బాబోయ్ అంటున్నారు కదా. ఆ తల్లి తమ పిల్లోని తగలబెట్టింది కదా. మరి మీరు ఎన్నిసార్లు మీ పిల్లోడు తలకాయ పాల్గొట్టారు? మీరు ఎన్నిసార్లు మీరు పిల్లోడు ఈ పాల్గొట్టారు? మీరు ఎన్నిసార్లు బెత్త విరిగేలా కొట్టారు? మీరు ఎన్నిసార్లు నేలకేసి కప్పులు కొట్టేశారు? ఏంటి తేడా? మీరు తప్పు పిల్లవాడు తప్పు చేశాడు కాబట్టి వాళ్ళు సరిచేయడానికి కొడుతున్నాం అంటున్నారు, అది తప్పు. పిల్లవాడు తప్పు చేస్తే వాడిని నుంచోబెట్టి వాడికి పనిష్ చేయాలి, లేదంటే గ్రౌండ్ చుట్టూతో పరిగెట్టించాలి. ఇలాంటివి ఉంటాయి. భయంకరమైన మిలిటరీలో కూడా ఎలాంటి రూల్స్ ఉంటాయి మీకు తెలుసండి. భయంకరమైన మిలిటరీలో వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుందంటే, వాడు తప్పు చేశాడు అనుకోండి, వాడిని గ్రౌండ్ చుట్టూతో పరిగెట్టిస్తారు, లేదా గుంజులు తీస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే, పిల్లవాడి మీద ఎక్కడ కోపం రాగానే ఎవడో ఒకడు ఏదో ఒకటి మనకు కావాలి, వాడు దొరకాలి. ఎవడు దొరుకుతాడు ఎలా చూస్తుంటావు, వాడు ఏ పెన్సిల్ ఎరగొడతాడు, అంతే. ఆ జాలు మనకి. పెన్సిల్ ఎరగొడతావురా నువ్వు, ఎన్నిసార్లు కొనాలని దబ్బా బాధేస్తాం. పాపం పిల్లలు. కళ్ళకంటి కన్నీరు ఒలికినా అని ఒకటి ఉంది. ఎవరి కంటిలో అంటే ఆడవాళ్ళ కన్నీరు వస్తే భూమి నాశనం అయిపోద్ది, ఎవరి కన్నీరు చుక్క భూమి మీద పడుతుందో వాళ్ళు నాశనం అయిపోతారు అంటారు. కళ్ళకంటి అంటే ఆడవాళ్ళు కాదండి. కళ్ళకంటి అంటే సున్నిత మనస్కులు, కరుణామయులు, దయాహృదయులు. వాళ్ళ కన్నీరు వస్తే ఆ ఇల్లు నాశనం అయిపోద్ది. ఏ పిల్లవాడు కళ్ళల్లో కన్నీరు వచ్చి భూమి మీద పడిందో ఆ ఇల్లు నాశనం అయిపోద్దండి. ఆ ఇల్లు శాంతంతో ఉండదు, సౌఖ్యంతో ఉండదు. కావాలంటే చూసుకోండి మీరు. ఏ ఇంట్లో పిల్లలు ఎక్కువ ఏడుస్తుంటారో వాళ్ళ ఇంట్లో శుభంగా ఉండదు, శాంతంగా ఉండరు. ఒకసారి ధర్మరాజు జోదం ఆడుతుంటాడు, జోదం నేర్పిస్తుంటాడు విరాటుడు కొలువులో. సీక్రెట్గా ఉంటారనమాట. అప్పుడు ద్రౌపది ఏం చేస్తుందంటే ఆ పక్కనే ఉంటుంది. ఇంతలో విరాటుడు ధర్మరాజుని ఏదో అంటాడు. అనగానే ధర్మరాజు దానికి సమాధానం చెప్తాడు. ఆయనకు నచ్చదు ఆ సమాధానం. నచ్చకపోతే నువ్వు నాకెదురు చెప్తావా అని చెప్పేసి ఆ చెస్ బోర్డు సంథింగ్ ఆ కాయిన్స్ మొహం మీద కొడతాడు, ఆ డబ్బా ఇసిరేస్తాడు. అది వెళ్ళి ధర్మరాజు తగులుతుంది. తగలగానే వెంటనే ఇసిరేసి వెళ్ళిపోతాడు ఆయన. వెంటనే ద్రౌపది అంక చూసి ధర్మరాజు నీరు పట్టుకురా, గిన్నె పట్టుకురా అంటాడు. అని ఇలా పట్టుకుంటాడు అనమాట. ఆ రక్తం ఇలా చుక్క కింద కూడా పడకుండా కడిగేస్తాడు.
కడిగేసి ఈ నీరు తీసుకెళ్ళి జాగ్రత్తగా నీటిలో కలిపేసిరా అంటాడు, అంటే నదిలో కలిపేసిరా అంటాడు. అదేంటి ఎందుకు అని ఆమె అడుగుతుంది. ఈ రక్తం చుక్క భూమి మీద పడింది అనుకో, నేను ధర్మానికి ప్రతిరూపం, ఈ ధర్మానికి ప్రతిరూపమైన వాడి యొక్క రక్తం చుక్క భూమి మీద పడితే ఈ విరాటుడు 100 సంవత్సరాల వరకు ఇక్కడ మొక్క కూడా మొలవదు, అందుకని అతనికి నష్టం కలగకూడదు అంటాడు. చూశారండి ధర్మరాజు ఎంత గొప్పవాడో. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకుందాం ధర్మరాజు ఎందుకు అలా అన్నాడంటే, ధర్మంలో ఉన్నవాడి యొక్క చుక్క రక్తం నేల మీద పడ్డా, వాడి కన్నీరు నేల మీద పడ్డా నాశనం ఆ భూమి, ఆ ఇల్లు. మరి మీ బిడ్డ ధర్మంలో లేడా? మీ బిడ్డకి ఏం తెలుసండి? మన బిడ్డ చిన్నపిల్లలకి ఏం తెలుసు? నేను ముఖ్యంగా 7 సంవత్సరాల పిల్లల కోసం చెప్తున్నాను ఈరోజు. వాళ్ళకి ఏం తెలుసండి? కల్లా కప్పటం ఎరగని కరుణామయులండి. వాడి కన్నీరు నేల మీద పడితే మీకు శుభమేనా? మీకు మంచి జరుగుతుందా మీ ఇంట్లో? మీరే ఆలోచించుకోండి. ఎలాగండి వాళ్ళు అల్లరి చేస్తున్నారండి? అల్లరి చేయటం వాడి హక్కు. జలపాతం దూకుతూ ఉంటుంది, చప్పుడు చేయకుండా దూకుతుందా అండి? మీరు చూశారు కదా చాలా సినిమాల్లో జలపాతం హోరుమని దూకుతుంటుంది. ఆ దూకేటప్పుడు ఆ చప్పుడు లేదనుకోండి, ఆ సైలెంట్గా దూకింది అనుకోండి, దాని అర్థమేముంది? ఇంకా దూకితేనే జలపాతం అందం, చప్పుడు చేస్తేనే జలపాతం అందం. అందుకని పిల్లలు జలపాతం లాంటి వాళ్ళు, యువకులు నది లాంటి వాళ్ళు, అటు ఇటు వెళ్తుంటారు. అందుకని ఇక్కడ జలపాతం దూకుతూ ఉంటుంది, చప్పుడు చేస్తుంటుంది. జలపాతాన్ని దూకద్దు, చప్పుడు చేయొద్దు అంటాం న్యాయమేనా? మీరే చెప్పండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక స్కూల్ నడిపారు. ఆ స్కూల్లో బయట మామిడి చెట్లు ఉన్నాయి. ఒక 3 పిల్లలు మామిడి చెట్టు కింద కూర్చొని రాసుకుంటున్నారు, ఇలాగ చదువుకుంటూ ఉన్నారు. ఒక 4-5 పిల్లలు చెట్టు మీద కూర్చొని మామిడి పళ్ళు తింటా చదువుకుంటున్నారు. ఇలా పండు తింటా ఇలా చదువుకుంటున్నారు. ఈలోపు ఒక పండితుడు వచ్చి ఏంటండి పిల్లలు మరీను వాళ్ళు కోతిల్లాగా చూడండి ఎలాగున్నారో, అసలు పాడైపోయారండి పిల్లలు అని పైన ఎక్కిన పిల్లలను ఉద్దేశించి అంటాడు ఆయన. వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వెంటనే అంటారు, నిజమేనండి పిల్లలు బాగా పాడైపోయారండి, వీళ్ళు కూడా చెట్టు మీద కూర్చొని చదివితే ఎంత బాగుంటుంది అంటాడు ఆయన. అంటే పాడైపోయింది వాళ్ళని ఈయన అంటున్నాడు, సాంప్రదాయవాది కాదు వీళ్ళు అంటాడు ఆయన. అంటే సహజంగా ఉండాలి పిల్లలు, ఆటలతో పాటలతో ఆనందంతో, వాళ్ళ హక్కు అది. చలంగారని ఒక ఆయన అంటాడు, ఈ పక్షులు జంతువులు ఆవులు పిల్లులు కుక్కలు మేకలు మానవుడి యొక్క హింస నుంచి అనుభవిస్తూ ఏదో రోజు తప్పించుకొని వెళ్ళిపోతాయి, కానీ పిల్లలు వెళ్ళలేరంట. ఒక్క పిల్లడు కూడా తల్లిదండ్రులు వదిలి వెళ్ళాడండి, శాపం పెట్టడండి, ధర్నా చేయడండి, కన్నీరు కార్చడం తప్ప వాడు ఏం చేయడండి, గుడ్లెత్తి మీ అంక చూడడం తప్ప మీ బిడ్డ ఏమి అండండి. ఎప్పుడన్నా సమ్మె కట్టాడా మీ బిడ్డ? ముఖ్యంగా 7 సంవత్సరాల పిల్లల గురించి చెప్తున్నా. 14 సంవత్సరాల పిల్లలు అంటారా, వాళ్ళకి తప్పించుకోవడం తెలుసు. అందుకే ఈరోజు 14 సంవత్సరాల పిల్లలు మిమ్మల్ని మన తాట తీస్తున్నారు, టీనేజ్ పిల్లలు. సో వాళ్ళ సంగతి చెప్పుకుందాం, తర్వాత చెప్పుకుందాం. ముందు నేను ఈరోజు ముఖ్యంగా 7 సంవత్సరాల లోపు పిల్లల గురించి చెప్తున్నాను. కళ్ళకపటం ఎరగాలి, కరుణామయులండి వాళ్ళు. కనుక ఈరోజు నుంచి బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో కొట్టద్దు. కొట్టారంటే మీది హిరణ్యకశిపుడు పెంపకం అయిపోతుంది, ధృతరాష్ట్రుడి పెంపకం. ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు మీరు ఆలోచించండి. వాడు అతను ఏం చేయనే నా బిడ్డ అమ్మ వాడు ఏం చేసినా కరెక్ట్, అధర్మంలో ఉన్నాడు కరెక్ట్ అంటున్నాడు. హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దారుణంగా హింసిస్తున్నాడు. వాడు బిడ్డ అని చంపారేమన్నాడు, నాకు మాటకు ఎదురు మాట్లాడుతున్నాడు, చంపేయండి అన్నాడు. ఇంత దారుణమైన తండ్రా? అంటే మీరు ధృతరాష్ట్రుల్లో ఉండకూడదు, అతిగారాభం అలాగని చెప్పేసి హిరణ్యకశిపులా ఉండకూడదు, మరీ దారుణం. అతివృష్టి అనావృష్టి అలా ఉండకూడదు. ఇక మూడవ వ్యక్తి గురించి చెప్తాను మీకు, నందుడు. మరి ఎలా ఉండాలి నందుడు? విన్నారా ఈ కథ? శ్రీకృష్ణుడు ఇంత అద్భుతంగా తయారవడానికి ఎవరి కారణమో మీకు తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? చాలామంది కృష్ణుడు పైలోకాల నుంచి వచ్చిన నారాయణ స్వరూపం అంటారు, కానీ గుర్తుపెట్టుకోండి, నారాయణుడైనా బాల్యంలో చిన్నతనంలో వాళ్ళ యొక్క వికాసం చెందాలంటే తల్లిదండ్రులే గురువులు. సరైన తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు వికాసం చెందరు. నందుడి మీద మీకు ఎగ్జాంపుల్ చెప్తా. చాలామందికి నందమహారాజు గురించి తెలియదు. అసలు శ్రీకృష్ణుడు అంత అద్భుతమైన యోగిగా ధర్మమూర్తిగా తయారవడానికి కారణం నందుడే. ఎలాగో చెప్తా చూడండి. చెరసాల్లో పుట్టాడు కృష్ణుడు. చెరసాల్లో కృష్ణుడు పుట్టినప్పుడు దేవకీ వసుదేవుడికి కృష్ణుడు పుట్టాడు. దేవకీ వసుదేవుడికి పుట్టినప్పుడు వసుదేవుడు వాళ్ళ బామర్ది అంటే ఆయన చంపేస్తాడని చెప్పేసి తను తీసుకొచ్చేసి, కంసుడు చంపేస్తాడని చెప్పేసి రాత్రికి రాత్రి తీసుకొచ్చి తన వేరే ఊర్లో ఉన్న తన మిత్రుడి దగ్గర తీసుకెళ్తాడు. తన మిత్రుడి దగ్గర తీసుకెళ్ళి ఎలాగైనా సరే ఈ బిడ్డను కాపాడాలి అని చెప్తాడు. ఇప్పుడు ఈ బిడ్డను తీసుకొచ్చావు, కానీ అక్కడ చెరసాల్లో బిడ్డ లేదు కాబట్టి తను
ఎత్తుక్కుంటూ వస్తాడు కదా అంటాడు. అవును నిజమే, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటాడు. అప్పుడు నందుడు ఏం చేస్తాడంటే, నందమహారాజు ఏం చేస్తాడంటే, ఆయన తనకు పుట్టిన ఒక ఆడపిల్ల, ఆ రోజే ఆడపిల్ల పడుతుంది తనకు పుట్టిన ఆడపిల్లని తనకిచ్చి పంపిస్తాడు, అంటే ఎక్స్చేంజ్ చేస్తాడు. చూడండి ఎంత అద్భుతం ఇది. నందుడు ఇప్పుడు తన ఆడపిల్లని జైలుకి పంపించాడు. అంటే తెలుసు ఇప్పుడు రేపొద్దున కంసుడు తన ఆడపిల్లని చంపేస్తాడని తెలుసు. అయినా సరే ఎంత అద్భుతం ఇది. వసుదేవుడు అడుగుతాడు, ఇది రేపు నీ బిడ్డని చంపేస్తాడు, నీకు బాధ లేదా అంటే అప్పుడు ఏమంటాడు తెలుసా, నా బిడ్డ చనిపోయినా పర్వాలా, ఎందుకంటే రేపు ధర్మం అన్నది నడవబోతుంది, ఇక్కడ ఒక ధర్మం నడుస్తుంది, ధర్మం కోసం ఈ భూమి మీదకి కృష్ణుడు అవసరం. కంసుడు ఎంతోమంది పిల్లల్ని చంపుతున్నాడు, ఎంతోమంది తల్లిదండ్రులకు గర్భకోశాన్ని కలిగిస్తున్నాడు, అలాంటి కంసుడిని చంపేది ఈ కృష్ణుడే అని నాకు అర్థమైంది నీకు వచ్చిన సందేశాన్ని బట్టి, కనుక ఆ కృష్ణుడు నేను కాపాడుతాను, నా బిడ్డను తీసుకెళ్ళని ఇస్తాడు. మళ్ళీ ఆడపిల్లని తీసుకొచ్చి పెడతాడు. తెల్లారే కంసుడు వచ్చేసి ఆడపిల్ల పుట్టిందా, అయితే ఎందుకు దీన్ని కూడా లేపేద్దాం అని చెప్పేసి ఆ బిడ్డని గోడకేసి కొట్టి చంపేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రోజైతే ధర్మంలో ఉన్నారో అది మీ బిడ్డ కనిపెడతాడు. ధృతరాష్ట్రుడు అధర్మంలో ఉన్నాడు, కర్ణుడు అధర్మంలో ఉన్నాడు, కనిపెడతారు. అమాయకులేం కాదు పిల్లలు, మై డియర్ ఫ్రెండ్స్, ఆడిస్తారు మిమ్మల్ని. నందుడు ధర్మంలో ఉన్నాడు, తన బిడ్డను త్యాగం చేశాడు. ఎంత గౌరవిస్తాడు తెలుసా మీకు కృష్ణుడు ఎవడు చెప్పిన ఎండో అందరిని ఆడిస్తాడు. ఎవడినైనా సరే, ఆయన బాల్యంలో కృష్ణుడు చేసిన అల్లరి అంతా ఇంత కాదు, కానీ నాన్నకి బాధ కలుగుతుంది, నాన్నకి కోపం వస్తుంది, నాన్నకి చెడ్డ పేరు వస్తుంది అనగానే ఆగిపోతాడండి. అంటే మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు ఎవరికి బందీ అయ్యాడు, నందుడికి. ఎందుకు? అతనిలో ధర్మం ఉంది కాబట్టి. ధృతరాష్ట్రుడిలా మీరుంటే ఖచ్చితంగా మీ బిడ్డ దుర్యోధనుడు అవుతాడు. హిరణ్యకశిపుడిలా మీరుంటే ఖచ్చితంగా బిడ్డ మిమ్మల్ని లేపేస్తాడు ఏదో రోజు. ప్రహ్లాదుడు లేపేశాడు కదా, నారాయణతో చెప్పి సఫా చేయించాడు. అదే జరుగుతుంది రేపు. మీరు అధర్మంలో ఉంటే రేపు మీ పిల్లవాడు మీరు హింస కొడతా అందరిని హింసిస్తా, మీ భార్యని హింసిస్తా, రేపు ఏదో రోజు తల్లిని తీసుకెళ్ళిపోతాడు, తండ్రిని లేపేస్తాడు. లేరా అలాంటి పిల్లలు లేరా? చాలామంది తన తండ్రినే జైల్లో వేయించిన పిల్లలు లేరా, లేకపోతే తండ్రిని చంపిన పిల్లలు లేరా అండి? కనుక అలా ఉండద్దు. మరి ఎవరిలా ఉండాలి? నందమహారాజులా ఉండాలి మనం. అప్పుడు మన బిడ్డ శ్రీకృష్ణుడు అవుతాడు. ఒక్కటే నందమహారాజులో క్వాలిఫికేషన్ ఏంటి? ధర్మం. ఎంత అద్భుతమైన విషయం ఉందో చూడండి నందమహారాజులో. సో నందమహారాజుకి మనం మరొకసారి జేజేలు పలుకుదాం. నందమహారాజు యొక్క చేసిన అద్భుతమైన పనికి కృష్ణుడు భూమి మీద ఒక ధర్మమూర్తిగా వెలసెళ్ళాడు. చిన్నప్పటి నుంచి అతను ధర్మం ట్రైనింగ్ ఇచ్చాడు. ఎవరన్నా కృష్ణుడు ఆట పట్టిస్తే నీ ఆట ఆనందం కలిగించాలి తప్ప అది హింస కలిగించకూడదని ట్రైనింగ్ ఇచ్చాడు. చాలామందికి ఒక గొప్పవాడైన ఒక బిడ్డ వెనక వాడి తండ్రి ఉంటాడు, లేదా వాడి తల్లి ఉంటుంది. సీతాదేవి గురించి చూద్దాం. సీతాదేవి యొక్క తండ్రి జనక మహారాజు. సీతాదేవి ఆయనకు దొరికింది, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ పెంచింది జనక మహారాజే కదా. జనకుడు ఎంత అద్భుతమైన తండ్రి అంటే, సీతమ్మ ఈరోజు మన కథలో సీతమ్మ ఎన్ని పెయిన్స్ అనుభవించినా, తన జీవితంలో ఎన్ని మార్పులు జరిగినా, తను ఎన్ని సమస్యల్లో ఉన్నా వాటన్నిటిని మొక్కవని ధైర్యంతో ఎదుర్కొంది. ఎవరి వల్ల? తన తండ్రి ఇచ్చిన పెంపకం వల్ల, జనక మహారాజు ఇచ్చిన పెంపకం వల్ల. అందుకే జనకుడు పెంపకం ఉండాలి. తన తండ్రి ఇచ్చిన అద్భుతమైన శిక్షణ సీతమ్మకి పెళ్ళిడు వచ్చినప్పుడు ఒక తండ్రి ఎలా ఉండాలో చూడండి. అంటే బిడ్డకి పెళ్ళి కావాల్సి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏ విధంగా ఎలాంటి సంబంధం చూడాలి. మనమైతే ఏం చేస్తాం చూడండి, ఫస్ట్ మనం పంతులు గారిని పిలుస్తాం. నాకు తెలిసిన ఒక కథ చెప్తాం మీకు. ఒక ఆమె పంతులు గారిని పిలిచింది, పంతులు గారు మా అబ్బాయికి మంచి సంబంధం చూడండి, లేదా మా అమ్మాయికి మంచి సంబంధం చూడండి అని పిలిచింది. అబ్బాయి మంచి కుటుంబం అయి ఉండాలి, ఒకడే కొడుకు అయి ఉండాలి, తల్లిదండ్రులు లేకుండా ఉంటే ఇంకా మంచిది. చూసారా ఎన్ని కోరికలో. తల్లిదండ్రులు ఉండకూడదు, అబ్బాయి మంచి ఉద్యోగస్తులు ఉండాలి, నెలకి 2-3 లక్షల ఇన్కమ్ అయి ఉండాలి, కోటీశ్వరుడు అయి ఉండాలి. ఓకే, అమ్మాయికి 20 ఏళ్ళు, సంబంధం కుదరలా, 25 ఏళ్ళు వచ్చినాయి. మళ్ళీ వచ్చాడు, పంతులు గారు పర్వాలేదండి, అబ్బాయికి ₹1,00,000 శాలరీ చాలండి, మా అమ్మాయికి చూడండి కొద్దిగా ఆస్తిపాస్తులు, ఒక 2 కోట్లు 3 కోట్ల ఆస్తిపాస్తులు ఉంటే చాలండి, ఇలాగే లెక్కలు చెప్పింది.
ఆడపడుచు ఉండకూడదండి, అమ్మ నాన్న ఉండకూడదండి. అమ్మాయికి మళ్ళా 28 ఏళ్ళు వచ్చినాయి. పంతులు గారు ఎంతో కొంత జీతం పర్లా, కాస్తైనా పర్లా, ఒక 50,000 చాలు. ఆస్తి అంటారా, ఏం మొదలైన మనం పట్టుకుపోతాం ఏంటి, పిల్లోడు మంచోడు అయితే చాలు. అమ్మాయికి 30 వచ్చినాయి, పెళ్లి కాల. పంతులు గారు ఏదో ఒకటి చూడండి, భార్య చనిపోయిన సెకండ్ హ్యాండ్ అయినా చూడండి, పర్వాలేదు, ఏదో ఒకటి చేసేద్దాం. పిల్లలు ఉన్నా సరే పర్వాలేదు, ఏం చేస్తాం. చూసారా, ఈ 7 పేద 20 ఎప్పుడు ఆడవచ్చు కదా. ఎంత ఆశ, ఎంత ఆశ ఈ పేరెంట్స్కి. ఈరోజు పిల్లల గొంతులు కోస్తున్నారు. జనకుడు అలా చేయలేదు. జనకుడు ఎలా చేశాడు చెప్తా చూడండి. సీతమ్మకు పెళ్ళిడు వచ్చింది. పరశురాముడు సీతమ్మ దగ్గరికి వచ్చాడు ఒకరోజు చూడ్డానికి. సీతమ్మని చూశాడు. ఆయన హృదయం అంతా ఆనందంతో నిండింది. ధర్మమూర్తి తల్లి అని ఆయనకు అర్థమైపోయింది. మరి బిడ్డకు పెళ్ళిడు వచ్చింది కదా, పెళ్లి చేయవా అన్నాడు. వీళ్ళిద్దరూ ముచ్చట్లో పడ్డారు, మాట్లాడుకుంటూ ఉన్నారు, జనకుడును పరశురాముడు. అప్పుడు ఎట్లాంటి బిడ్డ కావాలో చెప్పు, నేను తెస్తాను అన్నాడు. ఎట్లాంటి బిడ్డ కావాలంటే, బాగా కోటీశ్వరుని బిడ్డ కావాలా, బాగా రాజ్యాలు సంపదలు బాగా ఉన్నోడు కావాలా అన్నాడు. వద్దయ్యా నాకెందుకు అన్నాడు. మరి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, సమాజంలో ఎంతో ఎంతో గొప్ప 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 వాడు కావాలా. వద్దండి, ఏం చేసుకుంటాం అవన్నీ. ఇవాళ ఎస్ అన్నోళ్ళు రేపు నో అంటారు, ఇవాళ నెత్తిని పెట్టుకున్నారు రేపు కింద పడేస్తారు. అయ్యొద్దు. మరి ఏం కావాలయ్యా నీకు? వీరుడు, వీరాది వీరుడు, బలవంతుడు, భూలోకాన్ని సైతం లేపగలిగిన వాడు, త్రిలోకాధిపతి కావాలా. అయ్యా ఏం చేసుకుంటాం చెప్పు. వాడేమైనా పహిల్వానా, దండిలు తీయాలా? మరి ఏం కావాలయ్యా? బలం వద్దంటావు, ధనం వద్దంటావు, కీర్తి ప్రతిష్టలు వద్దంటావు, వంశం గొప్ప గోసి ఏం వద్దంటావు. అసలు ఏం కావాలి? మా అమ్మాయి ఇష్టపడేవాడు కావాలి. బలం విషయంలోన అమ్మాయిని కాపాడుకునేవాడు కావాలి. చూడండి, ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేద్దామనుకున్న తల్లిదండ్రులారా, లేదా మగపిల్లోడికైనా ఇది వర్తిస్తుంది. బలం ఉన్నవాడు అంటే నా బిడ్డను రక్షించేంత బలం ఉంటే చాలు. వాడు కొండలు పిండి చేసేంత బలం అక్కర్లా, నా బిడ్డను రక్షించేంత బలం ఉంటేవాడు కావాలి. 1. 2, తనకి సంపద విషయంలోన తనకి కడుపు నిండా అన్నం పెట్టగలిగేవాడు కావాలి. 2, ఈ కీర్తి ప్రతిష్టలు అంటావా, ఈ లోకంలో ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు లేదు కాదు, వాడు ధర్మ మార్గంలో ఉన్నవాడు కావాలి. అప్పుడు ఆయన చిన్న చిరునవ్వు నవ్వి, అయితే నీ బిడ్డకి సరి అయిన వధువు వస్తాడు, ఒక అతను వస్తాడు. అయితే నువ్వు చెప్పిన క్వాలిటీస్ ఉండాలంటే వాడిలో తమో గుణం, రజోగుణం, సాత్విగుణం అన్న 3 గుణాలను వంచిన వాడై ఉండాలి. తన గుణాలను తాను బెండ్ చేసిన వాడే నువ్వు చెప్పినట్లు ఉంటాడు, లేకపోతే మామూలుడు ఉన్నాడు ఎవడో. తన గుణాలను తాను ఎవడైతే బెండ చేయగలడో వాడే సూట్ అవుతాడు. కనుక వాడు కావాలి. కాబట్టి నీకు నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఈ శివధనస్సును తీసుకో. శివధనస్సు ఎలా ఉంటుంది, దాన్ని ఎవడైతే వంచి దానికి తాడు బిగిస్తాడో వాడు సూట్ అవుతాడు, గో అహెడ్ అంటాడు. అనగానే అప్పుడు శివధనస్సు పెట్టి దీనికి వంచి ఎవడైతే తాడు బిగిస్తాడో వాడు దాన్ని ఎవరైతే లొంగదీయగలడో వాడికే నా కూతురని ఆయన చాటింపేస్తాడు. చూసారా, అంటే అక్కడ శివధనస్సు అంటే అర్థం ఏంటంటే తన గుణాలను వంచిన వాడు. ఎవడైతే తన గుణాలను వంచాడో వాడు మాత్రమే నిర్గుండు అవుతాడు, వాడు మాత్రమే ధనస్సు వంచగలడు. అప్పుడు వచ్చాడు శ్రీరామచంద్రుడు. రావణాసుడు కూడా వంచలేకపోయాడు దాన్ని. ఎంతో మహాబలవంతుణ్ణి, అతనికి తమో గుణం ఉంది, రజోగుణం ఉంది, ఎలా వంచగలడు చెప్పండి. రావణాసుడు బలవంతుడు వంచలేకపోయాడు, కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు వంచలేకపోయాడు. ఏమీ లేని నిర్గుండు శ్రీరామచంద్రుడు వచ్చి ఆ విల్లుని వంచాడు. చూసారా, అంటే నా బిడ్డకి ఎటువంటి వ్యక్తి కావాలి అంటే ధర్మంలో ఉన్నవాడు కావాలి, ధర్మాన్ని నడిపేవాడు కావాలి, నా బిడ్డకి ఇష్టపడి ఉండాలి, నా బిడ్డను కొంచెం కాపాడుకుంటే చాలు. ఎంత అద్భుతం అండి కోరిక. ఇక లాస్ట్ పర్సన్, కౌసల్య పెంపకం. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ధృతరాష్ట్రుడిలా పెంచితే మన బిడ్డ ఏమవుతాడో మీరే చూసుకోండి. ధృతరాష్ట్రుడి పెంపకం పెంచకండి, మితిమీరిన గారాబం. రెండో తండ్రి హిరణ్యకశిపులా పెంచకండి, మితిమీరిన హింస. 3వ పెంపకం నందుడు మహారాజులా పెంచితే కృష్ణులా తయారవుతాడు. 4వ వ్యక్తి, అంటే 5 పేరెంట్స్ గురించి చెప్పుకుందాం ఈరోజు. 4వ పేరెంట్ జనక మహారాజు. జనకుడు ఎలా పెంచాడో సీతమ్మ చూస్తే అర్థమవుతుంది. అంటే అవుట్పుట్ని బట్టి మీరు తండ్రిని ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదో సినిమాలో విన్నాను, చెట్టు నెంబర్ 1 అయితే కాయ నెంబర్ 1 అవుతుంది. చూసారా, మనం నెంబర్ 1 అయితే మన పిల్లలు నెంబర్ 1 అవుతారు. పిల్లలు ఇలా లేరు అంటే మనం అలా ఉన్నాం అంతే, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరు నిందిస్తున్నాం ఇక్కడ?
కనుక ఆఖరి పేరెంట్ ఇంకొకరి గురించి చెప్తాను. ఆమె కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవర్తత అనే దానిలో కౌసల్య పేరు వినిపిస్తుంది. కౌసల్య శ్రీరామచంద్రుడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దందో తెలుసా అండి. నా బిడ్డ రాముళ్ళ లేడనే ఏడ్చే తల్లిదండ్రులు అందరూ మీరు కౌసల్యలా ఉన్నారా? నా బిడ్డ కృష్ణుడిలాగా శక్తివంతుడు కాదు అని అనుకునే వాళ్ళందరూ కూడా నందుడిలా ధర్మంలో ఉన్నారా? మీరే ఆలోచించుకోండి. మన యొక్క రూపం మన పిల్లలు. సో కౌసల్య చిన్నప్పటి నుంచి శ్రీరామచంద్రుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. నిజానికి శ్రీరామచంద్రుడు చాలా గొప్పగా ఆయన మంచి అదృష్ట జాతకుడు అది ఇది అంటారు. కాదు, ఆయన చిన్నప్పుడు పడిన కష్టాలు ఎవరూ పడలేదు. అది మన కథల్లో కూడా ఉండదు. ఇవన్నీ అన్టోల్డ్ స్టోరీస్, చెప్పబడని కథలు. శ్రీరామచంద్రుడు చిన్నప్పటి నుంచి అనేక బాధలు, అనేక అవమానాలు, అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆయన తల్లికి ఆధారం లేదు. ఆయన చిన్న భార్య దగ్గర గడిపేవాడు వాళ్ళ నాన్న. సో ఎప్పటికప్పుడు అవమానాలు పొందుతూ ఉండేవాడు. కానీ ఆమె ఎప్పుడూ కూడా బాధపడేది కాదు, ఎప్పుడు నెగిటివ్గా చెప్పేది కాదు, ఎప్పుడు ధర్మాన్నే బోధించేది, ఎప్పుడు నీతినే బోధించేది. ఈ భూమి మీద నీతిలో నియమములో నిలబడ్డవాడు ఎవరంటే శ్రీరామచంద్రుడే. నువ్వే నిలబడకపోతే ఎలాగా, ప్రజలు ఎలా నిలబడతారు అని ఆమె క్వశ్చన్ చేసేది. ఒకసారి శ్రీరామచంద్రుడు పక్క రాజ్యానికి వెళ్ళాడు. ఆయన అప్పట్లో ఒక రాజ్యానికి ట్రైనింగ్ సెక్షన్లో పెట్టేవాళ్ళు వీళ్ళని. అంటే న్యాయశాస్త్ర విభాగంలో ఉండేవాడు. అంటే మేయర్ అనుకోండి, ఇప్పుడు మేయర్ మన గ్రామాల్లో మన సిటీస్లో మేయర్ ఉంటాడు కదా, అలాగా ఒక మేయర్ పదవి అనుకోండి. అతను పక్క ఊరు వెళ్ళి మరలా వచ్చేటప్పటికి సాయంత్రం 6 దాటింది. 6 దాటితే కోట తలుపులు మూసేయాలి, అది రూల్. కానీ అక్కడ ఆ రోజు ఈయన వచ్చేటప్పటికి 6:30 అయింది. కోట తలుపులు మూసారు. అయ్యో మన యువరాజు వచ్చాడని చెప్పేసి కోట తలుపులు తీయబోతే ఆయన తీనివ్వలేదు. 6 దాటింది కదా, నేనే రూల్స్ని పాటించకపోతే అది ప్రజలు ఇంకేం పాటిస్తారని శ్రీరామచంద్రుడు ఆ రాత్రి అంతా కోట బయట తలుపు దగ్గరే పడుకున్నాడు. ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు? ఆయన కౌసల్య దగ్గర నుంచి నేర్చుకున్నాడు. కౌసల్య మాత దగ్గర నుంచి నేర్చుకున్నాడు. కనుక మై డియర్ పేరెంట్స్, మన బిడ్డలు శ్రీరామచంద్రులా లేడు, కృష్ణుల్లో లేడు, లేకపోతే ఇంకోటి అనే ముందు ఫస్ట్ మనం ఎలాగున్నాం చెక్ చేసుకోవాలి. అందుకని దయచేసి ఈరోజు మనం స్పిరిచువల్ పేరెంట్స్, ఈ స్పిరిచువల్ పేరెంట్స్ అందరూ కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గమనించి ఎవరితో ఎలా ట్రైనింగ్ అవ్వాలి. కుంతిదేవి మరొక అద్భుతమైన పేరెంట్. 5 బిడ్డలు, ఒకటే మాట. అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చినాయి అంటే తల్లులే కారణం. మై డియర్ ఫ్రెండ్స్, కుంతిదేవి తన బిడ్డలను పెంచిన విధానం చూడాలంటే మీరు మహాభారతంలో అవుట్పుట్ చూడండి. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక మెతుకు చూస్తే సరిపోద్ది అంటారు కదా. ఈరోజు 2 పిల్లలు ఒక ఇంట్లో ఉంటే కొట్లాడుకుంటుంటే మీరేం చేస్తారు చెప్పండి? మనం చేసే మొట్టమొదటి పని, మీరే కాదు నేను కూడా, మొట్టమొదటి పని ఏంటండి? కోపం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు, బేర్ అని ఏడుస్తున్నారు. వెంటనే మీరు వస్తారు, ఏమైందిరా అని. అన్నయ్య కొట్టాడు అంటారు. అనగానే వెంటనే మీరేం చేస్తారు? అసలే అసహనంలో, చిరాకులో, కసిలో ఎవడు దొరుకుతాడన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు పెద్దవాళ్ళు. అందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ ఎవడి మీద చూపిద్దామని రెడీగా ఉంటారు. కానీ ఎవడు దొరకడు కదా. చిన్నపిల్లలు అయితే మనకు బెస్ట్. వెంటనే మీరేం చేస్తారు? ఈ 5 సంవత్సరాల పిల్లోడిని 7 సంవత్సరాల పిల్లోడు కొట్టాడు కదా, మీకు చాలు కదా ఈ కారణం. అంతే, ఇంకా ముందు వెనక చూడరు. తమ్ముని పట్టుకొని కొడతారా, చిన్నపిల్లోడు లేకుండా కొడతారా అని వాడిని జుట్టు పట్టుకొని చొక్కా పట్టుకొని దబాలు బాధేస్తాం. వాడు ఏడుస్తుంటాడు, అమ్మ కాదు వినం. మనకు వచ్చిన గొప్ప ఛాన్స్, పిల్లని సాగొట్టుకునే ఛాన్స్. చిన్నపిల్లోని చేసి కొడతావరా అని మీరు చిన్నపిల్లోని కొడుతున్నారు కదా, అప్పుడు మీరేంటి చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ వినండి, లిజన్ కేర్ఫుల్లీ. ఒక్కసారి పిల్లవాడు ఏం చెప్తాడు వినండి, ఆగి వినండి. ఇది నేను నా జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేనేం పెద్ద గొప్పవాడిని అని నేను చెప్పట్లా, నేను కూడా ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. ఒకసారి నేను ఒక కథ విన్నాను. ఆ కథలో ఏముందంటే, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో విన్నాను, చాలా నచ్చింది ఆ కథ. అదేంటంటే, ఒక కమాండర్ మహాకోపిష్టుడు అనమాట. పేరెంట్స్ అందరికీ ఉన్న పెద్ద సమస్య, ఇప్పుడు మనందరికీ ఉన్న పెద్ద సమస్య ఇదే, కోపం. ఈ పిల్లలు బలవడానికి ఇదే ప్రధాన కారణం, కోపం. ఆయన మహాకోపిష్టుడు. ఆయన కోపానికి కొన్ని రోజులకు అందరూ వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ కోపాన్ని భరిస్తున్నారు మీ పిల్లలు, మీ కోపాన్ని భరిస్తున్నారు మీ భార్య, మీ కోపాన్ని భరిస్తుంది మీ భర్త. వీళ్ళందరూ ఏదో రోజు వెళ్ళిపోతారు. మొత్తం మీద ఈ కమాండర్కి అందరూ వెళ్ళిపోయారు, మిలిటరీ కమాండర్. ఆయన డిసిప్లిన్ అంటే డిసిప్లినే. అలాంటిది ఇంకా అవతలోడు చెప్పింది ఏంటో, ముందు చేతిలో ఏది ఉంటే అది విసిరేయడమే. అలాంటిది ఒకరోజు ఆయన ఏం చేశాడంటే, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు.
అయ్యా నా జీవితంలో కోపం వల్ల నా పిల్లలు దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎన్ని రోజులు భరిస్తారు? ఏదో రోజు మన పిల్లలు కూడా వెళ్ళిపోతారు దూరంగా. మీరు ఎప్పుడైతే ధర్మంలో లేరో, మీరు ఎప్పుడైతే ప్రేమతో లేరో, మీరు ఎప్పుడైతే అబద్ధాలు చెప్తున్నారో, మీరు ఎప్పుడైతే వ్యసనాల్లో ఉన్నారో, మీరు ఎప్పుడైతే చెప్తుంది నీతి వాక్యాలు పాటిస్తుంది, చేస్తుంది చెత్త పనులని పిల్లలకు అర్థమైందో వదిలేస్తారు, పట్టించుకోరు. కానీ వాళ్ళు హింస అనిపించలేరు కదా, ఎన్ని రోజులు హింస అనిపిస్తారు. మొత్తం మీద ఆ పిల్లలు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఒంటరిగా అయిపోయాడు. గవర్నమెంట్ క్వార్టర్ ఇచ్చింది, అందులో ఉంటున్నాడు. ఒక 2 సర్వెంట్స్ ఉంటారు. ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. ఇంకో విషయం, సర్వెంట్స్ కూడా ఎవరు ఉండరు ఆయనకి. పాపం సర్వెంట్ వారానికి ఒకడో నెలకోవడో మానేస్తుంటారు. ఆయన ఆ కోపిష్ట ఆయన ఏం చేశాడంటే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఈ కోపం వల్ల నేను చాలా నష్టపోయాను, నేను ఏం చేయాలో మీరే చెప్పండి, నేను కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నీ కోపం పోవాలంటే నీకు ఒకటే సలహా, నీకు పట్టలేని కోపం వచ్చేస్తుంది కదా, అప్పుడు ఒక 10 సెకండ్లు ఆగి ఎదుటివాడు ఏం చెప్తున్నాడో విని తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నావు చెయ్యి అన్నాడు. సరేనండి ప్రయత్నిస్తానండి అన్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆయన గబగబా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళేసరికి సర్వెంట్ భోజనం బెటరా అన్నాడు. భార్య లేదు కదా, అది ఎప్పుడో పోయింది. ఇలాంటి కోపిస్టోడితో ఎవరు ఉంటారు? సర్వెంట్ వెంటనే ఆ ప్లేట్లో 2 చపాతీలు తెచ్చి పెట్టాడు. అవి కూడా పల్చగా ఉన్నాయి. కొంచెం కూర ఉంది, అది కూడా ఎండిపోయి మూలికిపోయి ఉన్న కూర. ఆయన వెంటనే ఇంక అసలు మామూలుగా రోజుకి ఒక 10 చపాతీలు మంచి మందమైనది తింటాడు. మంచి కుర్మా కూర ఒక 2 గిన్నెల కూర లాగిస్తాడు. అలాంటిది ఎంత కూర 2 పల్చటి చపాతీలు పెట్టాడు. పనివాడు మండిపోయింది ఆయనకి. ఇంకంతే ప్లేట్ తీసుకొని ఇలా ఇసిరైపోగానే ఆ పనివాడు వణికిపోతాడు గడగడగడమని. వెంటనే స్వామీజీ గుర్తొచ్చి సరే ఒక్క 10 సెకండ్లు ఆగుదామని ప్లేట్ కింద పెట్టి అరే ఇట్లారా అన్నాడు. వచ్చాడు. ఏం జరిగింది అని అడిగాడు. ఏం జరిగింది చెప్పు అన్నాడు. ఆడప్పుడు చెప్పాడు అనమాట, అయ్యా మీరు ఈరోజు వస్తారనుకోలేదు, సరుకులన్నీ అయిపోయినాయి, నేను పొద్దున్నుంచి ఆకలితో ఉన్నాను, మీరు రారు, ఎక్కడో స్వామీజీ దగ్గరికి వెళ్ళారు, అక్కడే భోజనం చేసి వస్తారని చెప్పేసి ఆ సరుకులు తెచ్చేవాడు వెళ్ళిపోయాడు. నేనేం చేశానంటే ఇంకా ఎలాగో అయ్యగారు రారు కదా అని చెప్పేసి నేను ఉన్న అన్నీ ఎతికితే నాకు భయంకరమైన ఆకలేస్తుంది, అన్నీ ఎతికితే ఇది కొంచెం పిండి దొరికింది, ఆ కొంచెం పిండితో పల్చగా 2 చపాతీలు తయారు చేసుకున్నాను. తర్వాత నిన్న మిగిలిపోయిన కూర ఫ్రిడ్జ్లో ఉంటే అది కొంచెం ఉంది, అది కూడా వేసుకున్నాను. నేను ఇలా తినబోతున్నాను, మీరు లోపలికి వచ్చారు, కారు వచ్చి లోపలికి వచ్చింది మీ కారు. నేను వెంటనే గబగబా చూస్తే మీరు భోజనం పెట్టమన్నారు, ఇంట్లో చూస్తే ఏమీ లేవు, అందుకని నా కోసం చేసుకుని తెచ్చిపెట్టాను అయ్యా అన్నాడు. చూసారా? ఇంకా ఆయనకి ఆ కమాండర్కి ఇంకా కళ్ళమ నీళ్ళు వచ్చేసినాయి. ఇంత జరుగుతుందా నాయనక? ఒక్కసారి వినండి మీరు, తర్వాత తెలుసుకుందాం, తర్వాత పనిష్ చేద్దాం. వినండి, జస్ట్ లిజన్. వింటే నాకు తెలిసింది. వెంటనే ఆయన వెళ్ళి ఆడి కాళ్ళు పట్టుకుంటాడు, ఆ పనివాడి కాళ్ళు. నన్ను క్షమించరా, ఎంత బాధ పెట్టాను నిన్న అని. ఆ రోజు నుంచి ఆయనలో ఎన్ని మార్పులు, మళ్ళీ ఆయన జీవితంలోకి అందరూ తిరిగి వచ్చేసారు. వసంతం వచ్చేసింది. పిల్లల విషయంలో కూడా ఎగ్జాక్ట్ ఎలా జరుగుతుంది. పిల్లలను వినట్లేదు ఎవరము. నేను చెప్పేది విను, నోర్మై ఎంట్లో కొట్టేస్తామో. చాలా తప్పు మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఒకరోజు నాకు బర్త్డే పార్టీ జరుగుతుంది మా ఇంట్లో. నా బర్త్డే అందరూ వచ్చారు. వచ్చి తలా గిఫ్ట్లు, మంచి విషెస్, బొకేస్ హంగామాగా ఉంది. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈలోపు మా అబ్బాయి వచ్చాడు. మా అబ్బాయి వాడు 5 సంవత్సరాల పిల్లోడు. అప్పుడు 5 సంవత్సరాల పిల్లోడు అనమాట. ఇప్పుడు అడిగి 11 సంవత్సరాలు, అప్పుడు 5-6 సంవత్సరాల పిల్లోడు వచ్చాడు. వచ్చి మేము అందరం ఫోటోలు దిగుతున్నాం. ఇలాగ వెల్కమ్ పెద్ద వాళ్ళు వచ్చారు, వెల్కమ్ అని చెప్తూ దర్జాగా ఫోటోలు దిగుతున్నాం. వచ్చి డాడీ అని మళ్ళీ కెమెరా కట్టడం వచ్చాడు. నీ మధ్యలో ఏంటంటే నువ్వు డిస్టర్బ్ చేయకని ఆయన దోసి మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ ఇలా ఫోటోలు దిగుతున్నాం. మళ్ళీ రెండోసారి వచ్చాడు. డాడీ వెళ్ళి అవతలకి వెళ్ళంటే వాడు ఏదో పట్టుకొచ్చాడు, ఏదో చిన్న కాగితం చుట్టాడు అనమాట. ఏదో ఆడుకోవడానికి బొమ్మ తయారు చేసుకున్నాడేమో అనుకున్నా. నాకు కోపం వచ్చి కసిరేసాను. అసలు నువ్వు డిస్టర్బ్ చేస్తావేంటి, కరెక్ట్ టైంకి గెస్ట్లు వచ్చినప్పుడు అని చెప్పి తిట్టేశాను. వాడు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి అందరూ వెళ్ళిపోయారు, గెస్ట్లు అందరూ వెళ్ళిపోయారు, అందరూ భోజనాలు చేస్తున్నారు, అటు కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను. అప్పుడు నా భార్య నా దగ్గరకు వచ్చి ఏమందో తెలుసా, ఎందుకు నాన్న నువ్వు వాడిని పాపం కసిరేసావు, వాడు చూడు ఎంత బాధపడుతున్నాడో అందే. ఏంటి మరి చెప్తుంటే ఏడు మాట్లాడేటప్పుడు కరెక్ట్ టైంకి అడ్డొచ్చేస్తాడు అన్నాను. అసలు వాడు ఏం చేశాడో, వాడు ఎందుకు వచ్చాడో విన్నావా అందే. అప్పుడు నాకు వెంటనే ఈ కథ గుర్తొచ్చింది. అవును కదా, నేను ఇంటి మురుగుల్లాగా వినలేదు. నాకు ఏం జరిగిందంటే వాడు చూస్తే ఆ మూల కూర్చొని ఇదిగో ఇలా కూర్చొని బుగ్గల మీద చారికలో కన్నీరు వస్తుంది. పిల్లలు అంతకన్నా ఏం చేయలేరు. ఏం చేయగలరు మనల్ని? ఈ కళ్ళమ నీళ్ళు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేరు పిల్లలు.
నాకు వాడిని చూడగానే ఇంకా ఏదో అయిపోయింది కడుపులో. అబ్బా ఏమైందని గబగబా వెళ్ళి దబ్బరెళ్ళి అసలు ఏం జరిగింది నాన్న అంటే, చూడండి ఎంత కరుణామయిలో పిల్లలు అంత కరుణామయిలో ఎందుకు అయ్యారో మరి నాకు తెలీదు. క్షమించేస్తారు. నువ్వు నన్ను తిట్టావు, నన్ను అసహించుకున్నావు, నన్ను అరిసావు, అందరి ముందు నాకు అవమానం జరిగింది అని అనలేదు వాడు. నేను ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళానో వాడు వెంటనే గబగబగా మొహం మారిపోయింది, ఆనందం వచ్చింది. వాడు తయారు చేసింది తీసుకొచ్చాడు. అది ఒక బెలూన్ అనమాట. బెలూన్ని లోపల అన్ని 4-5 కాగితం ముక్కలు పెట్టాడు, లోపల ఒక పెన్ను పెట్టాడు, నాకు బర్త్డే గిఫ్ట్ తయారు చేశాడు. నేను వెంటనే ఇంకా నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. నేను వెంటనే గబగబా వాడిని అందరిని పిలిచి, ఇదిగో చూడండి మా అబ్బాయి నాకు గిఫ్ట్ తయారు చేశాడని చెప్పేసి దాన్ని పిన్నిస్తో పొడవాలన్నమాట. అంటే వాడు డాడీ ఇదిగో పిన్నిస్తో పడు, డాడీ ఇదిగో పిన్నిస్తో పడు, డాడీ ఇది అని ఇందాక వచ్చాడు. నేను ఏదో ఆటలే అని చిరాకు పడిపోయి వెళ్ళి అన్నాను. ఒక్క సెకండ్ వినుంటే. సో నేను ఆ రోజు నుంచి ఐ చేంజ్ మై మైండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క సెకండ్ వినండి, పిల్లల్ని వినండి. మీరు ఇంకేం చేయక్కర్లా, వాళ్ళకి మీరు ఏమి చేయక్కర్లా. మీ పిల్లలు చెప్పేది మీరు వినండి. కొంచెం ఎంత సమయం ఖర్చు పెడుతున్నాం మనం మన పిల్లల కోసం, వాళ్ళ ఆత్మ కోసం. ఒక్క సెకండ్ వాళ్ళు చెప్పేది వినండి. ఆ రోజు నుంచి నేను వినడం ప్రారంభించాను. చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరు కొట్టుకుంటారు. ప్రతి ఇంట్లో ఇది జరుగుతుంది. పెద్ద బిడ్డ చిన్న బిడ్డ కొట్టుకుంటారు. కొట్టుకోగానే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇద్దరిని నుంచోబెట్టి ఏం జరిగిందని అడుగుతా. ఏం జరిగిందిరా డాడీ నన్ను కొట్టాడు అంటాడు. చిన్నవాడు ఫస్ట్ కంప్లైంట్ చెప్తాడు. ఎందుకో నన్ను కొట్టాడు, ఇదిగో పొడిచాడు చూడు అంటాడు. నన్ను కొట్టాడు అంటాడు. ఎందుకు కొట్టావని అడుగుతాను. ఇదిగో చూడు నన్ను చూడు ఆడు ఎలా పెన్నుతో పొడిచాడు అంటాడు. వాడికి ఏదో పెన్నుతో దిగబడి ఉంటుంది. ఇవన్నీ పిల్లల అల్లర్లు కామన్. అవునా, నిన్ను వాడు కొట్టాడు, వాడు నిన్ను కొట్టాడు. వీడు వాడిని కొట్టిన విషయం చెప్పడు కదా. అందుకని ఇద్దరిని నుంచోబెట్టి, మా ఇంట్లో ఒక కోర్టు ఉంటుంది అనమాట, 2 రింగ్స్ గీస్తాం. నువ్వు అక్కడ నుంచో, నువ్వు అక్కడ నుంచో, ఇద్దరు చేతులు కట్టుకుని నుంచోవాలి. ఏం జరిగిందో నువ్వు చెప్పు, ఏం జరిగిందో నువ్వు చెప్పు. 2 విచారణ చేసి ఎవరిది తప్పైతే వాళ్ళు అవతల వాళ్ళకి సారీ చెప్పించి 4 గుంజలు తీసి పనిష్ చేస్తాం. అంతే. ఇది పనిష్మెంట్ అంటే. హిరణ్యకశిపుడిది పనిష్మెంట్ కాదు. చంపేయి, నరికేయి, తల తీసేయి. ఎవడబ్బ సొమ్మని బిడ్డ, నీదా నాదా? అల్లా మాలిక్, భగవంతుడు యజమాని. మన బిడ్డకి యజమాని భగవంతుడు, మనం కాదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ దాని మీద హక్కు తీసుకోకండి, అది చాలా దారుణంగా ఉంటుంది. అందుకే పిల్లలు పెద్దయ్యాక పేరెంట్స్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు, చాలా దారుణంగా ఏడిపిస్తారు. కారణం ఏంటంటే మీది కాని దాని మీద మీరు జబర్దస్త్ చేశారు. అందుకే పిల్లలు లేచిపోవటాలు, లేకపోతే ఫ్రెండ్స్తో బేకార్లో తయారవడాలు రకరకాలు జరుగుతాయి. శ్రీకృష్ణుడు ఎవరు తయారవరు. తండ్రి కోసం శ్రీకృష్ణుడు ఆలోచించాడు. ఎంత ఇష్టం తెలుసా రాదంటే తనకి, కృష్ణుడికి. తండ్రికి చెడ్డ పేరు వస్తేనే అక్కడ వదిలేసి, ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. బాధ్యత. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కరెక్ట్గా ఉంటారు. ఇది సత్యం సత్యం సత్యం. ఈ సందర్భంగా నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను. చలం, చాలా అద్భుతమైన వ్యక్తి ఈయన ఒక గొప్ప పుస్తకం రాశారు. అప్పట్లోనే 1924లో రాశారు ఈ పుస్తకం, బిడ్డల శిక్షణ. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇందులో, మీకు చెప్తాను. ముందు చలం గారిని చూడండి. అసహాయులు, పిచ్చిగా మీ వంక సంపూర్ణ విశ్వాసంతో గుడ్లు పైకెత్తి చూసేవాళ్ళు, మీరు ప్రేమతో రక్షిస్తారని నమ్మి మీ ఇంటికి వచ్చిన అతిథులు, నోరు లేని పసిబిడ్డలు, వాళ్ళని బాధించకండి. మీ పిల్లల కోసం అవసరమైతే ఈ సంసారాన్ని, భర్తని, ప్రియుల్ని, బంధువుల్ని అన్నింటినీ త్యజించండి. మీ త్యాగం వల్ల మీ బిడ్డ నుంచి మీకేమీ రాకపోవచ్చు, కానీ మీ ప్రేమ, మీ దయ, మీ జ్ఞానం, మీ బిడ్డ జన్మ హక్కు. బిడ్డ కన్నా శ్రేష్టమైన అవసరాలు, విలువలు ఉంటే బిడ్డని కనకండి. ఇది చలంగారు చెప్పిన గొప్ప పాయింట్. మరొక పాయింట్ చెప్తాను. చలంగారు ఈ పుస్తకంలో రాసిన ఒక పాయింట్. బహుశా ఈ పుస్తకం ఎక్కడ దొరకకపోవచ్చు, అందుకని నేను ఇందులో పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ నేను చెప్తే మారిపోతుంది కాబట్టి నేను చదివి చెప్తున్నా. మరొక పాయింట్ విందాం. ఎంత క్రూరుడు, బుద్ధిహీనుడు దేవుడు, తల్లుల చేతికి పిల్లల్నిచ్చేందుకు అనుకుంటాను. ఎంత కసి మానవ జాతి మీద, ముఖ్యంగా పసిపిల్లల మీద. ఆ దయా సముద్రుడికి పైగా నోరు లేని వాళ్ళని నిస్సహాయం చేయడం ఎంత కరుణ. ఆయన ఏకంగా దేవుడికి శాపనార్థాలు పెడుతున్నాడు పిల్లల్ని ఈ కరుణ లేని మానవులకి ఇచ్చినందుకు. నిజమే, ఎవరైతే పిల్లల్ని హింసిస్తారో, ఎవరైతే పిల్లల్ని బాధిస్తారో వాళ్ళు తర్వాత జన్మల్లో వాళ్ళకి పిల్లలు ఉండరు. అంతేకాదు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, అంటే మనం వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆదరణ దొరకదు.
లేదా మీ జీవితం నుంచి సడన్గా పిల్లలు దూరం అయిపోతారు. కనుక మీ అందరికీ నేను నమస్కరించి చెప్తున్నాను, పిల్లలు అత్యంత విలువైన వాళ్ళు. అదేవిధంగా ఓషో గారు కూడా పిల్లల గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి ఓషో గారు చెప్పిన తర్వాత ఆయన చెప్పిన పాయింట్స్ నేను కొన్ని చెప్తాను. పిల్లల్ని ఎలా పెంచాలి అనే వాటిల్లో పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనే దాని మీద ఓషో గారు చెప్పిన పాయింట్స్ కొన్ని చెప్తాను. పిల్లలకు సహజంగానే అన్ని విషయాలు గమనించే శక్తి ఉంటుంది. పెద్దల రాత్రి జీవితానికి పగటి ప్రవర్తనగా వారి మాటలకు చేతలకు ఎంతో భేదం ఉందని వాళ్ళు గ్రహిస్తారు. సో ఇక్కడ ఓషో గారు ఏం చెప్తున్నారంటే, మీ పిల్లలు మీ డొల్లతనాన్ని పట్టేస్తారు, మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదని ఓషో గారు చెప్తున్నారు. అంటే అబద్ధాలు ఆడొద్దని మనం పిల్లలకు చెప్తాం, కానీ వెంటనే ఏమంటాం మనం? ఎవరన్నా వచ్చి చెప్తున్నప్పుడు ఎవరో వస్తారు, నేను లేనని చెప్పు అంకుల్కి అని చెప్తారు, లేదా ఫోన్ వస్తే లేనని చెప్పి అంటాం. అంటే మన డొల్లతనం పిల్లలు కనిపెట్టేస్తారు. ఇది ఓషో గారు చెప్తున్న ముఖ్యమైన పాయింట్. మరొక పాయింట్ చెప్తాను ఓషో గారిది. మానవునికి కామ పిపాస జాడ్యం నుంచి స్వస్థత కలిగించాలంటే కామద్వారం తెరుచుకోక మునిపే మరొక కొత్త ద్వారాన్ని సృష్టించడం అత్యంత అవశ్యం. ఆ నవ్య ద్వారమే ధ్యానం. ఇది ఓషో గారు చెప్తున్న మరొక ముఖ్యమైన పాయింట్. పిల్లల్లో కామద్వారం తెచ్చుకుంటుంది. కామద్వారం అంటే ఆ వయసు 17 టీనేజ్ వచ్చేటప్పటికి వాళ్ళలో ఒక ఉద్రేకత అలా పెరిగి పొంగుతుంది. ఆ పొంగే టైంకి కామద్వారం తెరుచుకుంటే కామద్వారం నుంచి బయటకు వెళ్తుంది. అంటే వాళ్ళు ఎంజాయ్మెంట్ వైపు వెళ్ళిపోతారు. అలా కాకుండా జ్ఞాన మార్గం వైపు దాన్ని తిప్పాలి. జ్ఞాన మార్గానికి ఏకైక దారి ధ్యానమే. ఇది ఓషో గారు చెప్తున్న పాయింట్. అంటే మన పిల్లలు చిన్నప్పటి నుంచే ధ్యాన విద్యలో వాళ్ళని రాణించాలి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ధ్యానం నేర్పించాలి. ఇది ఓషో గారు చెప్తున్న గొప్ప పాయింట్. మరి మరొక గొప్ప విషయం చూద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని మీద ఆయన కొన్ని పాయింట్స్ చెప్పారు. అవి నేను మీకు ఈరోజు చెప్తాను. శిశు అవస్థ ఉన్నప్పుడే సరైన ఆహారం ఇవ్వాలి. శాకాహారంతో పాటు తల్లి ఎప్పుడు శిశువును వదిలి ఉండరాదు. ఇది మొదటి పాయింట్. రెండోది, బాల్యావస్థలో ప్రవేశిస్తూనే నూతన బాలబాలలకు బ్రహ్మజ్ఞానం బోధించాలి. వారి చేత ధ్యాన అభ్యాసం చేయించాలి. వారి ధ్యానానుభవాలను శ్రద్ధగా వినాలి, గ్రహించాలి. 3, పిల్లలు కోకొల్లలుగా ప్రశ్నలు వేస్తుంటారు. ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలిస్తే ఇవ్వాలి. తమకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర పంపించాలి. అంతేగాని వాళ్ళ జ్ఞాన పిపాస మీద పేడ నీళ్ళు చల్లకూడదు. ఇక్కడ బ్రహ్మర్షి పత్రి గారు ఏం చెప్తున్నారంటే, మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి చక్కటి ఆహారం పెట్టాలి. అది శాకాహారం అయి ఉండాలి. తల్లితోనే పిల్లవాడు ఖచ్చితంగా పెరగాలి. ఎక్కడ ఆయాల దగ్గర హాస్టల్స్లోనో పెరగకూడదు వారు చెప్తున్నారు. ఇక తర్వాత పాయింట్లు ఏం చెప్తున్నారంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానంలో జ్ఞానంలో శిక్షణ ఇవ్వాలి. వారు చెప్పే ధ్యాన అనుభవాలు జాగ్రత్తగా వినాలి. చాలామంది పిల్లలు చెప్తుంటారు, నాకు తాతగారు కల్లోకి వచ్చారంటే నోర్మై వెదవా అంటాం. నా కల్లో అది కనపడింది నోర్మై అంటాం. మహాతార్ బాబాజీ చిన్నప్పుడు కల్లో ఆయన ఎవరో దొంగెత్తుకుపోతున్నట్టు కళ వచ్చింది. ఆయన వాళ్ళ అమ్మకి చెప్పాడు, కానీ వాళ్ళమ్మ 2 బీకింది. నోర్మై అవన్నీ వేస్ట్ మాట్లాడకండి. కరెక్ట్గా జరిగిన 15 రోజులకు 4 రోజులకు ఆయన ఒక దొంగోడు ఎత్తుకుపోతాడు. అది రియల్గా జరిగింది. పత్రికారు చెప్తున్న మరొక పాయింట్ మీకు చెప్తాను. పిల్లల్లో పోటీతత్వంతో పాటు పోటీ లేని తత్వం కూడా సరిసమానంగా వృద్ధి చెందాలి. చాలా అద్భుతమైన పాయింట్ ఇది. పిల్లల్లో పోటీతత్వంతో పాటు పోటీ లేని తత్వం కూడా, అంటే గెలుపుతో పాటు ఓటమిని కూడా మనం ఇప్పించాలి పిల్లలకి. అంటే గెలుపు నేర్పించారు మీరు, ఓటమి ఎందుకు నేర్పించరు? ఓడిపోతే ఓడిపోనివ్వండి, గెలిస్తే గెలవనివ్వండి. గెలిచినప్పుడు కంగ్రాట్స్, ఓడిపోయాడు, మార్కులు తక్కువ వచ్చినాయి, నో ప్రాబ్లం, మరొకసారి ట్రై చేద్దాం అనండి. సో అందరూ గెలుపునే సమర్థిస్తున్నారు. నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరు పామూరు అన్న ఊరు వెళ్ళాను. ఆ ఊరిలో ఒక పిల్లవాడు, ఇంటర్మీడియట్ పిల్లవాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూడడానికి. వెళ్తే ఆ ఇంట్లో అన్ని షీల్డ్లు ఉన్నాయి. ఇదిగో వాడు 10th క్లాస్లో సంపాదించింది, 7th క్లాస్లో సంపాదించింది, 5th క్లాస్లో సంపాదించింది, ఫస్ట్ ర్యాంకు, అన్ని ర్యాంకుల మీద ర్యాంకులు చెప్తున్నాడు. ఎందుకంటే ఎందుకు చనిపోయాడంటే, వాడికి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చాక ఫస్ట్ ర్యాంక్ రాలా, మార్కులు కొంచెం తగ్గినాయి. టీచర్స్ అందరూ తిట్టారు, కాంపిటీషన్లో ఉంటారు కదా, అందరూ విమర్శించారు, ఫస్ట్ నుంచి నువ్వు సెకండ్కి వచ్చావని. వాడు బాధతో ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ కూడా అలాగే అందే, నాకు అన్నం పెట్టి అన్నాడు, నీకు బాగా తిండి ఎక్కువైంది, మార్కులు తగ్గుతున్నాయి అని చెప్పి అన్నది. ఇంకా ఇక్కడ గుచ్చుకుంది ఆడికి. ఇంటర్మీడియట్ పిల్లాడు. ప్రతి మనిషి ఇంకోటి హింసిస్తూనే ఉంటాడు పిల్లల్లో. ముఖ్యంగా వాళ్ళని ఏదైతే మనం చేయలేకపోయాం వాళ్ళని వాళ్ళు చేయాలా. దాంతో ఆ పిల్లోడు లోపలికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ చీర తీసుకున్నాడు, మేరకూడ వేసుకొని చనిపోయాడు. ఆకలేస్తుందని అన్నం పెట్టి అన్న పిల్లవాడిని నువ్వేమన్నావు? జీవితకాల శాపం పడింది ఆ తల్లికి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పత్రికారు కూడా అదే చెప్తున్నారు, గెలుపుని నేర్పించాలి, ఓటమిని నేర్పించాలి. ఆ తండ్రికి నేను చెప్పాను, మీరు ఈ పిల్లవాడు ఇన్ని ఫస్ట్ ర్యాంకులు అంటున్నారు కదా, ఇవే వాడి ఉసురు తీసినాయి, ఇవే వాడిని చంపినాయి.
కారణం అదే, ఇంకేం లేదు. మీరు గెలుపు నేర్పారు, ఓటమి ఎందుకు నేర్పలేదు? ఓడిపోతే ఓడిపోయాలి, ఇప్పుడు మార్కులు రాయితే మళ్ళీ రేపు వస్తాయి అనుకోవాలి. ఇక ఆఖరిగా పత్రిక గారు చెప్తాను, మరొక పాయింట్ చెప్తాను మీకు. నిర్ణీత సమయాల్లో పిల్లలకు మౌనాన్ని నిర్దేశించాలి, పిల్లలకి ఏకాంతంగా అప్పుడప్పుడు వదిలివేయాలి. ఇది వారు చెప్తున్న ఆఖరి పాయింట్. పిల్లల్ని ఏకాంతంగా వదిలేయాలి అండ్ మౌనం పాటించడం నేర్పించాలి. ఇవి పత్రిక గారు చెప్తున్న గొప్ప పాయింట్స్. ఇలాగ మహనీయులందరూ పిల్లల్ని ఎంత బాగా పెంచాలో మనకి చాలా గైడెన్స్ ఇచ్చారు. మనం చెప్పుకున్నాం, వాటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు అన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. ఆఖరిగా ఒక విషయం చెప్పుకొని క్లోజ్ చేద్దాం. అదేంటంటే ఆత్మహత్యలో ప్రతి 3 సెకండ్లకి 2 పిల్లలు చనిపోతున్నారు. అందులో 80% టీనేజర్స్. అంటే చూడండి పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. సునామీ వచ్చో లేకపోతే కరోనా వచ్చో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది అండి? తిప్పి కొడితే మొత్తం ప్రపంచం అంతా కలిపితే 1,00,000 మంది కూడా లేరు ప్రస్తుతానికి నాకు తెలిసి ఇప్పటికీ. మరి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే వాళ్ళు ఎంతమంది ఊహించండి మీరు. రోజుకి ఎంతమంది, గంటకి ఎంతమంది, నిమిషానికి ఎంతమంది. సైలెంట్ సునామీ ఇది. అంటే అందులో 85% టీనేజర్స్. అందుకని మీ పిల్లలకి నేర్పించాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే నేనున్నాను, ఐఎమ్ విత్ యూ, నువ్వు భయపడద్దు, నేనున్నాను నీకు అని మీరు చెప్పగలగాలి. ఇంకొక ముఖ్య విషయం, మీరు పిల్లలకి ఎప్పుడైనా సరే నేర్పించండి, ఏదైనా సరే జీవితకాలంలో సమస్య వస్తే ఒకటే చెయ్యాలి నాయనా, నువ్వు దాన్ని వాయిదా ఇయ్యి అని చెప్పండి. మీరు వాయిదా ఇయ్యండి. చంపాలనిపించినా చావాలనిపించినా ఒక్క రోజుకు వాయిదా అయినా ఆయన అని చెప్పండి. ఎందుకంటే కాలాన్ని మించిన స్నేహితుడు లేడు ఈ లోకంలో. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మాస్టర్ గారు నేను చనిపోతున్నాను, నాకు ర్యాంక్ రాలేదు, నాకు చనిపోతున్నాను, మా నాన్నగారు వాళ్ళు బాధపడతారు, నేను బతకలేను అని నాకు ఫోన్ చేసింది రాత్రి 11ంటికి. మీరు ఏం చెప్పినా నేను విన్నో అంది. మరి నాకు ఎందుకు ఫోన్ చేసావు అన్నాను. మీరు మాస్టర్ కదా, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అందుకు చేశాను అంది. సరే నాన్న, అయితే ఒక పని చేయి, రేపొద్దున 11 గంటలకి ఫోన్ చేయి, అప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తాను. ఇప్పుడు చనిపోతే ప్రేతాత్మలు అయిపోతారు, దయ్యాలు అవుతారు, ఇప్పుడు వద్దు నాన్న, రేపు పొద్దున చేయి అన్నాను. సరే ఎవరికి చెప్పకూడదు అంది. అలాగే అన్నా. 11 గంటలకు ఫోన్ చేస్తుందంటే చేయలే. 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, సాయంత్రం అయింది, రాలా. నేనే ఫోన్ చేసి ఆ పిల్లకి చేస్తే సార్ అని ఫోన్ ఎత్తింది. ఏనానా మనం చద్దాం అనుకున్నావు కదా, ఏంటి దాని సంగతి అంటే, ఊరుకోండి సార్ అంటాం కానీ చస్తామేంటి అంది. రాత్రి 11 గంటలకు చనిపోదామని పిల్ల ఉదయం కింద ఎలా మారిపోయింది? మధ్యలో ఏముంది? కాలం. అందుకే కాలం నీ నేస్తం, కాలం నీ నేస్తం ముస్తఫా అని ఒక పాట ఉంది, వినండి. సో పిల్లవాడికి నేర్పించండి. ఎప్పుడైనా సరే చంపాలనిపించినా చావాలనిపించినా బంగారు ఒకరోజు ఆగు అంతే. సో ఇవి మనం ఈరోజు తెలుసుకున్నాం. సో ప్రామిస్ చేయండి మీరు కూడా, ఈరోజు నుంచి నా పిల్లవాడిని నేను కొట్టనని. ఆల్రెడీ కొట్టి ఉంటాము, అందుకని ధ్యానంలో కూర్చొని వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళ ఆత్మకి క్షమాపణ చెప్పండి. సో ఇరిటేషన్తో ఎప్పుడు బిడ్డను కొట్టకండి, దండించండి కానీ హింసించకండి. దండన వేరు, హింస వేరు. సో ధర్మం కోసం దండించాలి వాళ్ళని. నా కొడుకు ఒకరోజు ఫోన్ పాల్గొడితే వెంటనే నా భార్య కొట్టడానికి వచ్చింది. వద్దొద్దు మన పొరపాటు వాడికి చేతిలో ఫోన్ పెట్టడం అని చెప్పి నేను వాడిని దాన్ని సాల్వ్ చేశాను. అదే రెండో రోజు చీమ వెళ్తుంటే దాన్ని తొక్కాడు, వెంటనే నేను చెంప పైలెట్ కొట్టాను. అదేంటి ఫోన్ కొడితే కొట్టవు కానీ చీమను చంపితే మాత్రం కొడతావా అన్నదామె. అప్పుడు నేను చెప్పాను, ఫోన్ కావాలంటే కొనొచ్చు, చీమ ప్రాణం కొనగలమా? ఇది నేర్పించాలి మన బిడ్డలకి. అప్పుడే మన బిడ్డ కృష్ణుడు అవుతాడు, మన బిడ్డ బుద్ధుడు అవుతాడు, మన బిడ్డ ఒక ధర్మరాజు అవుతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, పిల్లల యొక్క పెంపకం మన చేతిలోనే ఉంది. ఎవడో వచ్చి పెంచడో, ఎవడో మార్చడో, వాడి తలరాత అలా తయారయ్యా అని దయచేసి అనకండి. ఇక ఆఖరిగా ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు. పిల్లల ముందు అంటే ఒక తండ్రి పిల్లవాడు తల్లి కొడుతుందనుకోండి, ఆ తండ్రి అడ్డం వెళ్ళి వాళ్ళ అమ్మ కొడుతున్నప్పుడు అడ్డం వెళ్ళి అమ్మ కోపం తెప్పించుకో అని సరదాలే కానీ మీ అమ్మ మాట అనుకో, ఆమె అంతేలే, ఆమె పిచ్చిది, అది ఎర్రిది అని తల్లిని తక్కువ చేయకూడదు, తల్లి తండ్రిని తక్కువ చేయకూడదు, లేకపోతే ఆ ఇంటి ఇల్లాలు తన అత్తగారిని తక్కువ చేయకూడదు. పెద్దవాళ్ళని ఎప్పుడైతే పిల్లల ముందు తక్కువ చేశారో వాళ్ళు కూడా వాళ్ళని అలాగే చూస్తారు. మీరు వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు వాళ్ళని సర్దండి, అంతేగాని వాళ్ళని తక్కువ చేయకూడదు. సో ఇది చాలా ముఖ్యమైన అంశం, పిల్లల ముందు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విధి ఇది. మరొక పాయింట్ గుర్తుకొచ్చి చెప్తున్నాను ఇప్పుడు. మరొక పాయింట్, వర్షంలో తడవడం. పిల్లలకు అత్యంత ఇష్టమైన పని వర్షంలో తడవనిస్తారా మీరు? ఏమంటాం? జలుబు చేస్తుంది, మీకేమంటే బాగానే చెప్తారు, వాడికి జలుబు చేస్తే చచ్చేది మేము కదా అని. ఆ జలుబు చేయకుండా ఇమ్యూన్ పవర్ మీరు పెంచండి. వాడికి ఎటువంటి ఆహారం తింటే ఇమ్యూన్ పవర్ పెరుగుతుందో మీరు దాన్ని తయారు చేయండి. అప్పుడు ఆ పిల్లవాళ్ళ శక్తి వస్తుంది. నేను ఒకసారి నెల్లూరు జిల్లా అక్కడ సాయి తపోవనం అని నాకు ఒక
ఒక ఆశ్రమం ఉంది మా ఆర్గనైజేషన్ది, అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక పెన్నా నది ఉంది. ఆ నదిలో నేను వెళ్ళానంటే పిల్లలందరూ వస్తారు, ఎందుకంటే నేను వాళ్ళని ఆడిస్తుంటాను. ఆ పిల్లలందరూ చక్కగా నదిలో ఆడుతూ ఉన్నారు నాతో పాటు. ఒక బాబు మాత్రం నదిలోకి రాలేదు, దిగలేదు. వాడు అక్కడే కూర్చొని కళ్ళు లాపెట్టుకొని చూస్తున్నాడు. నేను వాడిని రారా ఎందుకంటే రావని అడిగితే వాడు రానంకులు మా నాన్న కొడతారన్నాడు. చెప్పేటప్పుడు వాడి కళ్ళల్లో నీళ్లు ఉపికేసినాయి. వాడికి ఎంత కోరికుందో చూడండి, నేను నదిలోకి వచ్చి ఆడాలని కోరుకుంది, కానీ వాళ్ళని చంపుతాడు ఆడు వస్తే. నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్న అక్కడికి వచ్చాడు, వాడిని పిలిచాను. పిలిచి మేమంతా ఆడుకొని బయటకు వచ్చింది. ఆకడు ఒక్కడ అలా కూర్చున్నాడు ఒడ్డు మీద. సరే ఒడ్డుకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అడిగాను, ఏమయ్యా ఎందుకు ఆ పిల్లవాడిని నువ్వు నదిలో దిగకుండా చేస్తున్నావు అంటే, మీరేముంది సార్ మీరు బాగానే చెప్తారు, మీరు వాడికి రేపు జలుబు చేస్తే, రెండోది ఇప్పుడు వాడి నదిలో దిగాడు, మరి మీరు ఉన్నారు ఇప్పుడు ఓకే, రేపు లేకపోతే ఎవరు చూస్తారని ఎవరు పట్టుకుంటారు, పిల్లడికి ఏమన్నా అయితే అని నా మీద ఆయన అన్నాడు. అప్పుడు నేనేమన్నాను తెలుసా, ఒరే నీ పిల్లోడి కోసం ఒక్కరోజు నువ్వు వాడికి కాపలాగా ఉండి నదిలో స్నానం చేయించలేవా? ఒక్కరోజు నువ్వు పిల్లవాడిని వర్షంలో తడిపించలేవా? ఒక్కరోజు నువ్వు పిల్లవాడి కోసం చెట్టు ఎక్కలేవా? కొంచెం సమయం పిల్లవాడికి మీరు కేటాయించలేరా? పిల్లవాళ్ళు ఫోన్లు చూస్తున్నారు 24 గంటలు పిల్లలు ఫోన్లో ఉన్నారని చెప్పే పేరెంట్స్ అందరికీ ఒకే ఒక్క మాట చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, మీరు వాడి ఫోన్లో దృష్టి పెట్టకుండా ఉండేంతకు మీరు వాళ్ళతో ఎంగేజ్ చేస్తున్నారా? అంత సమయం మీకు ఉందా? లేదు కదా. అందుకని వాళ్ళ ఆనందం వాళ్ళు ఫోన్లో ఎత్తుక్కుంటున్నారు. పిల్లవాళ్ళు ఫోన్కి ఎడిట్ అయ్యారన్న పేరెంట్స్ అందరికీ ఇదే ఆన్సర్. మీరు మాట్లాడుతూ ఉంటారు, వాడు ఊరికే ఏదో కూని వేస్తుంటాడు, అయినా ఏదో గోల అంటారు, ఈలోపు గొడవ అవుతుంది, వెంటనే వాడి చేతిలో ఫోన్ పెడతారు. లేకపోతే వాడు అన్నం తినట్లేదు, వాడి చేతిలో ఫోన్ పెడతారు. అలవాటు చేసింది మనమే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఫోనును మర్చిపోయి పిల్లవాడు ఆడే విధంగా మనం తయారు చేయాలి. మా అబ్బాయి రోజు ఆ ట్యాబ్లో ఆడుతూ ఉంటాడు. ఒకరోజు నేనేం చేశానంటే, అందరూ ట్యాబ్కి ఎడిట్ అయిపోయాడు, మీ వాడు ఆడుతున్నాడు అని చెప్పేసి తిట్లు. నేనేం చేశానంటే ఒకరోజు ఆ ఇంటి ముందు 4 ఇటుకరాలు తెచ్చి ఆ చిన్న గూడ్లా కట్టి మట్టి అంతా పోగేసి దాన్ని క్లే అంతా తయారు చేసి దానికి చక్కగా రంగులు వేసి తయారు చేశాను. ఆ రోజు వాడితో పాటు కూర్చొని వాడితో పాటు జాయిన్ అయిపోయాను. ఒక రోజంతా అసలు ఫోన్ పట్టుకోలే. అంటే వాళ్ళకి వేరే దారి లేక పట్టుకుంటున్నారు ఫోన్. మై డియర్ పేరెంట్స్, వాళ్ళకి ఆనందం లేదు, మీ దగ్గర లేదు ఆనందం, అందుకని ఆ ఫోన్లో ఆనందం వెతుక్కుంటున్నారు. అది కూడా మనమే కారణం. కనుక పిల్లల్ని నేరం చెప్పకుండా మనం వాళ్ళని మార్గం చూపిస్తే వాళ్ళు దారికి వచ్చేస్తారు. ఇది మరొక ముఖ్యమైన పాయింట్. తర్వాత మరొక పాయింట్, సహజత్వం. పిల్లల్లో సహజంగానే కొన్ని శక్తులు కొన్ని తెలివితేటలు ఉంటాయి. మీరు విన్నారో లేదో, అన్నమయ్య పాట ఒకటి ఉంది, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యం వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. అంటే యశోద అంటే ప్రతి తల్లి, బిడ్డ కృష్ణుడు అంటే ప్రతి బిడ్డ కృష్ణుడే. అంటే ప్రతి బిడ్డలోనూ దిద్దరాని మహిమలు, అంటే దిద్దకుండా పలక బల్పం బట్టి దిద్దకుండానే వాళ్ళకి మహిమలు ఉంటాయి. దేవకీ సుతుడు అంటే మన పిల్లవాడిలో సహజంగానే కొన్ని శక్తులు ఉంటాయి, అది మీరు తెలుసుకోవాలి. మీ పిల్లవాళ్ళు ఏ శక్తి ఉందో మీరు తెలుసుకోవాలి, వాడికి ఏది ఇష్టమో తెలుసుకోవాలి. అలా కాకుండా వాళ్ళ పిల్లడు చూడు, వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకెందుకు రాలేదు, వాడు డాక్టర్ చదివాడు నువ్వెందుకు చదవలేదు, వాడు ఇంజనీర్ చదివాడు నువ్వెందుకు చదవలేదు అని కంపేర్ చేయకండి. అందుకని దయచేసి పిల్లవాళ్ళని కంపేర్ చేయొద్దు. ఇది మరొక ముఖ్యమైన పాయింట్. మరొక పాయింట్, పిల్లలకి మనం ఇచ్చే గొప్ప ఆస్తి ఏంటో చెప్పమంటారండి? విశ్వాసం. మీ యొక్క విశ్వాసం అంటే తల్లిదండ్రులు ఒక పిడుగు పడగానే పిల్లవాడు ఎక్కడ పరిగెడతాడు? వాళ్ళ అమ్మ దగ్గర పరిగెడతాడు. అంటే వాడి మైండ్లో ఒక విశ్వాసం ఉంటుంది తల్లి మీద లేదా తండ్రి మీద. తమకి పరిచయమైన మొట్టమొదటి వ్యక్తులు వాళ్ళే కదా, వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంటుంది. అలాంటి తండ్రి తను విశ్వసించే తన తల్లిని కొడుతున్నప్పుడు ఆ పిల్లోడు ఎలా ఉంటాడో మీరే ఊహించండి మై డియర్ ఫ్రెండ్స్. అందుకని దయచేసి పేరెంట్స్, మీరు కొట్లాడుకోండి, పిల్లల ముందు కొట్లాడుకోకండి. మీరిద్దరు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ హృదయంలో, వాళ్ళ చిన్ని హృదయంలో విశ్వాసం అన్న పందిరి కూలిపోతుంది. నన్ను కాపాడుతుంది అన్న మా అమ్మాయి నన్ను కాపాడుతా అన్న అమ్మాయి వెక్కి ఏడుస్తుంటే ఆ పిల్లవాడు ఎలా ఉంటాడు? లేదా ఆ తండ్రిని భయంకరంగా మాట్లాడుతుంటే వాడు ఎలా ఉంటాడు? అందుకే పిల్లల ముందు దయచేసి మై డియర్ పేరెంట్స్ కొట్టుకోకండి. వాళ్ళ విశ్వాసం కోల్పోయే పని చేయకండి. మీరు ఏమైనా చేసుకోండి. వాళ్ళకు ఒక్కసారి విశ్వాసం పోయిందా అది తయారవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, పట్టకపోవచ్చు కూడా. పిల్లవాడు తప్పు చేయగానే అదేదో పెద్ద నేరం అయిపోయినట్టు వాడి గొంతు బీసుకేసి వాడి ప్రాణం పీకేసి లవ్ లెటర్ వచ్చిందనో, లేకపోతే ఫోన్లో బూతు బొమ్మలు చూసాడనో, లేకపోతే బీడీ తాగాడనో, లేకపోతే సిగరెట్ వాసన చూసాడో నానా రచ్చ చేసేస్తారు పేరెంట్స్. అదేదో నీచమైన కార్యం అయిపోయినట్టు. ఇవన్నీ మనం చేయలేదా చెప్పండి? పిల్లవాడిని జడ్జి చేసే ముందు ఒక సంఘటన గుర్తు తెచ్చుకోండి. గాంధీజీ తండ్రి గాంధీ గారు బీడీ తాగాడు ఒకరోజు. వాళ్ళ నాన్నగారు ఏం చేశారు తెలుసా అండి?
గాంధీ గారిని తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి, నాయన ఇదిగో బీడీ కట్టలో 200-300 బీడీ కట్టలు ఉన్నాయి, ఇక్కడ కావాల్సిన తాగి నీ ఇష్టం అని చెప్పేసి ఆయన గదిలో పెట్టేసి బయట తాళం వేసి వచ్చాడు. ఇక గాంధీ గారు దొరికిందే ఛాన్స్ అనేది బీడీ తీయడం కాల్చడం, బీడీ తీయడం కాల్చడం, బీడీ ఫుల్ పండగ చేసుకున్నారు. ఒక గంటలోనే ఆయనకి విరక్తి వచ్చేసింది వాటి మీద. బయటకు వచ్చి చెప్పాడు వాళ్ళ నాన్నకి, ఇంకెప్పుడు తాగను నాన్న, ఇంక నాకు చాలని. గాంధీజీ గారు తన ఆత్మకథలో రాసుకున్నాడు, తనకు బీడీ అంటే విరక్తి వచ్చిందని. అంటే పిల్లల్ని జడ్జి చేయకుండా ఎడ్యుకేట్ చేయాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ గాంధీ గారి జీవితంలో. గాంధీ గారి తండ్రి అంత ప్రశిక్షణ ఇచ్చాడు కాబట్టే ఈరోజు ఆయన మహాత్ముడయ్యాడు. మరొక పాయింట్, కర్మను చేయి ఫలితం వద్దు, కృష్ణుడు చెప్పిన సిద్ధాంతం. ఈరోజు పిల్లల్ని మీరు ఏమంటున్నారో తెలుసా? వాడు ఎగ్జామ్కి వెళ్ళలేదు, పరీక్ష రాయలేదు, రిజల్ట్ రాలేదు, వెంటనే రాకముందే మీరు అంటారు ఇదిగో ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, ఇంకా చదవడమే మొదలు పెట్టాల. కర్మను చేయకుండా ఫలితం ఎలా వస్తుందండి? అసలు కర్మను చేసిన ఫలితం మీ చేతిలో ఉంటుందా? రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఏ దేశంలో అయినా సరే పిల్లల యొక్క రిజల్ట్స్ వచ్చినప్పుడు చనిపోయే పిల్లలు ఎంతమంది తెలుసా అండి? 10వ తరగతి పరీక్షల ఫలితాలు రాగానే కనీసం 100 మంది పిల్లలు చనిపోతారు ఆత్మహత్యలు చేసుకొని. ఎందుకంటే ఆ రిజల్ట్స్ తప్పు పడవచ్చు. ఒకసారి 90 మార్కులు అయిపోయి వాడు 9-0 అయిపోయి 0-9 అయ్యచ్చు, పిల్లవాడు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. కనుక మీ మైండ్ అంతా పిల్లలు ఈరోజు ఎగ్జామ్స్ అన్నా, లేకపోతే పెళ్ళి అన్నా, లేకపోతే జాబ్ అన్నా ఎందుకు వణుకుతున్నారు? వాళ్ళు రిజల్ట్స్ మీద దృష్టి పెట్టారు. అందుకని ఈరోజు నుంచి మీ పిల్లవాడికి బోధించండి, నాన్న చదువుకో, మార్కులు వదిలేయి, పరీక్ష రాయి, మార్కులు వదిలేయి, ఉద్యోగానికి వెళ్ళు, వస్తే వచ్చింది లేకపోతే రాలేదు, ప్రయత్నం చేయి, వస్తే వచ్చింది లేకపోతే లేదు, కర్మను చేయటి అధికారము గలదు అర్జున, ఫలితంపై నీకు లేదు. ఎంత అద్భుతంగా చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు. మన పిల్లలకు మనం ఎందుకు చెప్పకూడదు ఇది? ఈ పాయింట్ పిల్లవాడికి కంపల్సరీగా నేర్పిద్దాం. ఆస్తి, పిల్లలని ఆస్తిగా భావించకండి. ఎందుకంటే షిరిడీ సాయి చెప్పిన మాట ఇందాక నేను మీకు చెప్పాను. అల్లా మాలిక్, భగవంతుడు యజమాని. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చాను, ఇదిగో నాకు కాఫీతో కప్ ఇచ్చారు, కాఫీ తాగాను, కప్పు ఇలా పొరపాటున పడేసాను, పగిలిపోయింది. మీరేమంటారు? పర్వాలేదు అంటారు. అదే పని మీ పిల్లవాడు చేస్తే, ఆ కప్పు మీ పిల్లవాడు బాలగొడితే మీరు ఇంకా అయిపోయారు. వాడు ఎప్పుడు దొరుకుతాడని రెడీగా ఉన్నాం కదా, వాడిని చావగొట్టేస్తాం. నన్నేమనలేదు, మీ పిల్లవాడిని ఎందుకు అన్నారు మీరు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీ పిల్లవాడిని మీరు హక్కుగా భావిస్తున్నారు, వీడు ఈ విధంగా ఉండాలని భావిస్తున్నారు. అది మీరు చేసిన పొరపాటు. దయచేసి అది చేయకండి. నన్ను ఎలా చూస్తారంటే ఒక మిత్రుడిని ఎలా చూస్తారో కొడుకుని కూడా అలాగే చూడాలి, కూతుర్ని అలాగే చూడాలి, బిడ్డని అలాగే చూడాలి, మిత్రుల్లా చూడాలి. పైనుంచి మనతో పాటు సహజీవనం సాగించడానికి వచ్చిన ఒక ఆత్మగా చూడాలి. ఇది మరొక ముఖ్యమైన పాయింట్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. చదువు కాదు పిల్లలకు కావాల్సిన సంస్కారం అని ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. చదువు గురించి ఆలోచించకండి. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. ఎందుకంటే చదువులో విఫలమైన వాళ్ళందరూ చిన్నప్పుడు ఏమాత్రం చదవని ముద్దులందరూ పెద్దయ్యాక ఎంతో గొప్పవాళ్ళు అయ్యారన్న విషయం మీకు తెలుసు. సో ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి వస్తుంది. చదువు కోసం మీరు దయచేసి ఆలోచించకండి. పిల్లవాడిలో ప్రేమ, కరుణ, దయ, జాలి, క్షమ ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయా లేవో చూడండి. మీ పిల్లవాడిలో దయ, ప్రేమ, జాలి ఇలాంటి లక్షణాలు ఉంటే వాడు బుద్ధుడు అవుతాడు. బుద్ధుడి కోసం సమస్త సమాజం తరలి వస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిల్లల గురించి మరిన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం, కూలంకషంగా చర్చించుకున్నాం. ఇంత చక్కటి సందేశం తీసుకున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.